ఎందుకంటే అక్కడ రోమ నీరో చక్రవర్తి ఆయనకి చంపబోతున్నారు. సో అటువంటి సిచ్యువేషన్స్ లో ఆయన మాసిదోనియా వెళ్తున్నప్పుడు ఈయన రాసినటువంటి పౌలయ్య గారు తిమోతి గారికి రాసినటువంటి మాటలు. సో ఇంతకీ తిమోతి పత్రిక రాసినప్పుడు ఏ సంఘంలో కొన్ని హెచ్చరించాలని పంపించాడండి? ఏ సంఘానికి పంపించాడు తిమోతి గారిని? గుర్తుందా? పౌలయ్య గారు ఏ సంఘం? తిమోతి గారు ఎఫెసీ సంఘంలో ఉన్నారు బ్రదర్. వెరీ గుడ్ అండి. సో పౌలు గారు మాసిదోనియా ప్రయాణంలో ఉన్నారు. ఎస్, వెరీ గుడ్ అండి. సో అదే అంటున్నాడు 3వ వచనం, నేను మాసిదోనియా వెళ్ళుచుండగా. సో ఆయన మాసిదోనియా వెళ్ళే ప్రయాణంలో ఉన్నప్పుడు సో మన ఎఫ్ఎస్సి అనే ప్రాంతంలో మన తిమోతి గారిని, నువ్వు అయ్యా ఇక్కడ నుండి నీకు కొన్ని బాధ్యతలు ఇస్తున్నా, కొంచెం నువ్వు జాగ్రత్త చూసుకోవాలి ఎఫ్ఎస్సి సంఘాన్ని అని బాధ్యత చెప్పి ఇది రాస్తున్నాడు. సో దిస్ ఇస్ ద పర్పస్. అంటే ఇది ఒక విషయం. అండ్ మూల వాక్యం ఒకటి చెప్పాను. అసలు ఈ మొత్తం తిమోతి పత్రిక మొత్తానికి ఒక మూల వాక్యం ఉంది, ద కీ వర్స్ అంటారు. ఏ వర్స్ అండి? ఎక్కడుంది చెప్తారా? ఎవరికైనా గుర్తుందా? అసలు ఎందుకు ఈ పత్రిక రాస్తున్నాడు అనేది ఒక కీ వర్స్ ఉంది, ముఖ్యమైన వచనం ఈ మొత్తం తిమోతి పత్రిక మొత్తం మీద. గుర్తుందా లేదా? స్పీడ్ గా చెప్పండి. 3:15 అండి ప్రవీణ్ గారు. ఎస్, సూపర్ అండి. ఎస్, చదువుతారా? చదవండి. 3:15 తిమోతి పత్రిక అందరు తీయండి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ లెటర్. సో దిస్ ఇస్ ద, మీరు ఎట్లా రాసుకుంటారో అది లేదు, బైబుల్లో అండర్లైన్ చేయండి. దిస్ ఈస్ ద కీ వర్స్ ఆఫ్ ది బైబుల్. అంటే తిమోతి పత్రికకి ద కీ వర్స్ అంటారు, మూలం అంటారు చెప్పాలంటే. బేస్ చేసుకొని రాసింది ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటికి అప్పట్లో ఉత్తరాలు రాస్తారండి. ఇప్పుడంటే అంత వాట్సాప్లు ఫేస్బుక్లు వచ్చాయి, కానీ అప్పట్లో మనకి ఉత్తరాలు రాసేటప్పుడు మీరు క్షేమమేనా, నేను క్షేమమే అన్నట్టుగా తర్వాత ద హోల్ పర్పస్ ఒకటి ఉంటుంది. నాన్నగారు ఇక్కడ నాకు అవసరం ఉంది, కొంచెం డబ్బు పంపించనని మరి పిల్లలు, అది పర్పస్, మెయిన్ పర్పస్. అదే విధంగా అనారోగ్యమైంది, అది మెయిన్ పర్పస్. అట్లా అసలు ఈ పత్రిక రాయడానికి మెయిన్ పర్పస్ ఒకటి ఉంది. దట్ ఈస్ ద పర్పస్ ఈస్. చెప్పండి, ఎన్నో అధ్యాయం ఎన్నో వచనం? 3:15 అండి. చదవండి. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ ఎరుగుదువు కనుక నీవు ఎన్నో పత్రిక చదివేది? 3. అదే ఎన్నో పత్రిక? అదే, వెరీ గుడ్. చదవండి సిస్టర్. ఓకే, తీస్తే చదవండి. అయినను నేను ఆలస్యము చేసినలా దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. రైట్. సో ఇది పర్పస్ అండి, ద హోల్ పర్పస్ ఆఫ్ దిస్ లెటర్. మీరు అండర్లైన్ చేసుకోండి. ఇది ముఖ్య కారణము ఈ యొక్క పత్రిక రాయడానికి. సో పౌలయ్య గారు మరి తిమోతయ్య గారితో 10 సంవత్సరాల అనుభవం. అంటే తిమోతి గారు పౌలు గారితో 10 సంవత్సరాలు ఉన్నాడు సేవలు. ఆయనతో పాటు ఏ ఊరుంటే ఆ ఊరికి వెళ్ళేవాడు. ఇది చూసుకోమంటే తెస్సలోనికకి వెళ్ళినానా అంటే తెస్సలోనికకి వెళ్ళేవాడు. పలానా ఎఫ్ఎస్సికి వెళ్ళినానా అంటే ఎఫ్ఎస్సికి వెళ్ళిపోయేవాడు. పలానా కొలసికి వెళ్ళినానా కొలసికి వెళ్ళిపోయేవాడు, కొలసి ప్రాంతానికి. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేవాడు. ఎందుకు అంటే ఆయన చెప్తున్నాడు, ఇతను వెళ్ళడం. సో నమ్మిన వ్యక్తిగా, నమ్మకస్తుడుగా ఉన్నాడు తిమోతి పౌలు కింద. ఒక మంచి చెప్పాలన్నా అందుకని నా నిజమైన కుమారుడు భలే రాస్తారండి. మొదటి 2వ వచనం చదివితే మీరు భలే ఉంటది. విశ్వాసమును బట్టి మొదటి అధ్యాయం 2వ వచనం, నా నిజమైన కుమారుడు. తండ్రికి కుమారుడు ఎట్లా మన కుమారులకి, మన బిడ్డలకి ఏదైనా పని చెప్తే ఎట్లా చేసుకుని వస్తారో అట్లా నేను ఒక పని ఇస్తే నాన్న, కొలసికి వెళ్ళమంటే నువ్వు కొలసికి వెళ్తున్నావు, ఎఫ్ఎస్సికి వెళ్ళమంటే ఎఫ్ఎస్సికి వెళ్తున్నావు, తెస్సలోనికకి వెళ్ళమంటే తెస్సలోనికకి, ఏ ప్రాంతానికి వెళ్ళమంటే ఆ ప్రాంతానికి. లేదు అయ్య గారు, అసలు నేను వెళ్ళను అయ్య గారు, నేను అసలు ఆ ఊరంటే నాకు పడదు అయ్య గారు, ఇట్లాంటి డైలాగ్స్ ఎక్కడా చెప్పినట్టు లేదు తిమోతి. ఇతను ఆజ్ఞేయడం, అతను వెళ్ళడం, అంతే. అందుకోసమే నా నిజమైన కుమారుడు అయ్యా తిమోతి అని చెప్పి తిమోతికి పర్సనల్ లెటర్ అంటారు వీటిని చెప్పాలంటే.
సో ఇప్పటి వరకు సంఘానికి రాశాడు. ఇప్పుడు నేను చూపించబోయేది ఏంటంటే కాపర్లకు రాసేటువంటి, ఇది చాలా మంది ఏమంటారంటే తిమోతి మొదటి పత్రిక, రెండో పత్రిక, తీతు పత్రిక, ఈ 3 పత్రికల్ని కాపరుల పత్రికలు అంటారు. అంటే సంఘాన్ని అంటే సంఘాన్ని కాపర్లుగా ఉన్నటువంటి వారికి రాస్తున్నటువంటి పత్రిక చెప్పాలంటే. సో దీని ఇంగ్లీష్లో ఏమంటారంటే పాస్టర్స్ లెటర్స్ అంటారు, పాస్టరల్ లెటర్స్ అంటారు. అంటే సేవకునికి అత్యంత ప్రాముఖ్యమైన పత్రికలు. ఒక సేవకుడు ఎలా ఉండాలి, తన బోధ ఎలా ఉండాలి, తన ప్రార్థనా జీవితం ఎలా ఉండాలి, సంఘాన్ని ఎలా పెట్టుకోవాలి, సంఘంలో సేవకత్వాన్ని ఎలా ఉంచుకోవాలి, సేవకుడు ఎలా జీవించాలి, సంఘంలో అనేక ప్రశ్నలు ఉంటాయి, దాన్ని ఎలా సరిచేయాలి, అనేక మందితో నువ్వు ఎలా జీవించాలి, ధనం విషయంలో నువ్వు ఎటువంటి జాగ్రత్తలు కలిగి ఉండాలి. సో ఒక సంఘాన్ని చూపించినప్పుడు మీకు చెప్పాను, కళ్ళు మూసుకున్నప్పుడు మీకు సంఘం గుర్తొస్తే, సంఘంలో మీకు ఏది ముఖ్యంగా ఏది గుర్తొస్తుంది అన్నప్పుడు మీరందరూ చెప్పారు. ఒకళ్ళు ప్రార్థన అన్నారు, ఒకళ్ళు ఆరాధన అన్నారు, ఒకళ్ళు వాక్యం అన్నారు, ఒకళ్ళు సేవ అన్నారు, ఒకళ్ళు ఇట్లా సంఘ బిడ్డలందరూ అన్నారు. అందులో వృద్ధులు ఉంటారు, యవ్వనస్తులు ఉంటారు, విధవరాలు ఉంటారు, యవ్వన విధవరాలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవారు ఉంటారు, అందరూ ఉంటారు సంఘం. అదేవిధంగా కానుకలు ఉంటాయి, దాని విషయంలో ఎలా జాగ్రత్తగా ఉన్నారు. సో టోటల్ ఒక సంఘం అనగానే మీకు గుర్తొచ్చే విషయాలన్నిటినీ ఆయన ఈ యొక్క పత్రికలో సమకూర్చి పెట్టేశాడు. సో దట్ ఈస్ ద పర్పస్ ఈ తిమోతి పత్రిక. సో ఈ రోజు నేను చెప్పబోయేది మొదటిగా 3వ వచనం చదువుదామా. ఈరోజు 3వ వచనము అందరూ చెప్పబోతున్నాను. సో అందరూ ఈరోజు ఎక్కువ బైబిల్ రిఫరెన్స్ తో కూడినటువంటి విషయాలు ఉంటాయండి. సో ప్లీజ్ బి విత్ యువర్ బైబిల్ అండ్ నోట్బుక్. ఇట్ షుడ్ బి, ఖచ్చితంగా మీ దగ్గర బైబిల్ ఉండాలి, నోట్బుక్ ఉండాలి, పెన్ ఉండాలి. 100 బైబిల్ స్టడీ అయినా 100 సార్లు చెప్తాను నేను ఇదే మాట. నేను దీంట్లో మొహమాట పడేది లేదు, ఓకేనా. సో 3వ వచనం, మొదటి అధ్యాయం 3వ వచనం నాకు ఒక్కరు అందించడానికి ప్రయత్నం చేయండి. రావతి, నువ్వు బైబిల్ రీడ్ కి సమయం తీసుకోరా రావతి. నాకు ఒక్కళ్ళు రైట్, అందరూ మీరు తీస్తున్నారని నేను నమ్ముతున్నాను. కాకపోతే ఒక్కళ్ళు చదవడానికి అవకాశం ఇస్తున్నాను, ఎందుకంటే టైం మనకి అందుబాటులో ఉంది కాబట్టి. సో అందరి దగ్గర బైబిల్ ఉన్నాయా? ప్లీజ్ అందరూ ఒకసారి నాకు మ్యూట్ తీసి చెప్పండి. దగ్గర బైబిల్ ఉందండి, నోట్ బుక్ ఉందండి అన్న వాళ్ళు పక్కాగా 100% బైబిల్ లేకపోతే ఈ రోజు వాక్యం అస్సలు అర్థం కాదు. మళ్ళీ చెప్తున్నాను. రైట్ ముందుగా 3వ వచనం చదువుతారా అండి రేవతి గారు? నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. చాలు, థ్యాంక్ యూ. సో ఈరోజు మొదటిగా ఇక్కడ ఒక విషయం జరుగుతుంది ఏంటంటే, సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు. ఈరోజు నేను ఈ అంశాన్ని మీకు తెలియజేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఎఫెసీ అనే ప్రాంతంలో సేవకులుగా మొట్టమొదటిగా అకుల్లా, ప్రిస్కిల్లా అనేవారు వచ్చారండి. సో బైబుల్ అది ఎక్కడుందంటే అపోస్తుల కార్యములు 18వ అధ్యాయంలో కనిపిస్తుంది. అకుల్లా, ప్రిస్కిల్లా వారు అక్కడ మొదటిగా, అంటే నేను ఎఫెసీ పత్రిక చెప్పినప్పుడు మీరు లేరు కాబట్టి మీకు తెలియకపోవచ్చు. సో ఇక్కడ ఒకసారి 18వ అధ్యాయంకి వస్తారు. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయంలో ఒకసారి నేను చదువుతున్నాను. మొదటి వచనము, అటు తర్వాత పౌలు ఎథెన్స్ నుండి బయలుదేరి కొరింథీకి వచ్చి పొంతి వంశీయుడైన అకుల్లా అని ఒక యూదుణ్ణి, అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి వద్దకు వెళ్ళాను. సో కొరింథీకి వచ్చినప్పుడు పౌలయ్య గారు, ఇక్కడ అకుల్లా, ప్రిస్కిల్లా వారు ఉన్నారు. అక్కడ వాళ్ళందరూ కూడా డేరాలు కుట్టేవారని 3వ వచనం, వారు వృత్తికి డేరాలు కుట్టేవారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కూడా కాపురం ఉండి వారితో పని చేస్తూ ఉన్నాడు. సో ఇలా ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే, ఒకసారి ఎవరైనా చదువుతారా 19వ వచనము, లేకపోతే 18వ వచనం కొంచెం పైన చదివినా బాగానే ఉంటది. 18 నుంచి చదవనండి. 18 చదవనండి. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకుని తనకు మొక్కుబడి ఉన్నందున కెంక్రియలో తల వెంట్రుకలు కత్తిరించుకుని ఓడ ఎక్కి సిరియకు బయలుదేరెను.
ప్రిస్కిల్లా అకులా అనువారు అతనితో కూడా వెళ్ళిరి. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. రైట్. వారు ఇంకా కొంతకాలం అతను వేడుకొనగా అతడు ఒప్పగా దేవుని చిత్తమైతే మరలా వస్తానని ఆయన ఓడెక్కి వెళ్ళిపోతాడు. కానీ ఎఫెస్సులో ఎవరున్నారంటే ఈ ప్రిస్కిల్లా అకుల్లా వారు ఉన్నారు. సో అటువంటి సమయంలో ఒక ఆయన వచ్చాడు, అపోల్లో అని ఒక వ్యక్తి వచ్చి, సో ఇతను కూడా మస్తు వాక్యం చెప్పాడు. 24వ వచనం, అలెగ్జాంద్రే వాడైన అపోల్లో అని ఒక యూదుడు ఎఫెస్సునకు వచ్చెను. అతడు విద్వాంసుడు, లేఖనములు యందు ప్రవీణుడైనను. అతడు ప్రభు మార్గం విషయమే ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిజం మాత్రమే తెలుసుకుని వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడనారంభించను. అప్పుడు వీళ్ళు టేక్ కేర్ ఎమ్మడి తీసుకున్నారు. ప్రిస్కిల్లా అకులా విని అతను చేర్చుకొని దేవుని మార్గం మరీ పూర్తిగా అతను వేసుదా అంటే భలే చెప్తున్నాడు రా, కానీ ఇతనికి ఇంకొన్ని విషయాలు చెప్తే ఇంకా అద్భుతంగా చెప్తాడు. సో దానికోసం వీళ్ళు ఏం చేశారంటే అపోల్లోని చేర్చుకునే, అపోల్లో నువ్వు భలే చెప్తున్నావు, అనేక విషయాలు భలే మాట్లాడుతున్నావు, అయితే నీకు కొన్ని విషయాలు చెప్పాలి, సో నువ్వు ఈ విషయాలు కొంచెం తెలియక మాట్లాడినట్టు నాకు అనిపిస్తుందని వాళ్ళు ఎమ్మటే చేర తీసుకొని ఇంకా అనేక విషయాలు నేర్పిస్తున్నారు. అనేక విషయాలు నేర్పించిన తర్వాత ఆ తర్వాత ఆయన ఎలా మాట్లాడాడో 28వ వచనం భలేగా ఉంటుంది ఆ మాట. యేసే క్రీస్తు అనే లేఖనముల ద్వారా అతడు దుష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగంగాను గట్టిగాను ఖండించు వచ్చును. ఎందుకంటే అకుల్లా ప్రిస్కిల్లా దగ్గర తెలుసుకున్న తర్వాత, అసలైన సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా అద్భుతంగా వాక్యాన్ని ప్రకటించడం మనం చూస్తున్నాం. సో నేను అనుకున్నాను, సో మీరు ఎక్కడికి వెళ్ళినా నేను ఇక్కడ రాసుకున్నది ఏంటంటే యాక్చువల్గా 26వ వచనం దగ్గర నా బైబుల్లో ద బైబుల్ ట్రైనింగ్ అని పెట్టుకున్నాను యాక్చువల్గా చెప్పాలంటే. సో ఈ బైబుల్ ట్రైనింగ్స్ కానీ ఈ బైబుల్ స్టడీస్ కానీ ఏంటి మీకు హెల్ప్ చేసేది అంటే, అకుల్లా ప్రిస్కిల్లా అపోల్లోకి ఎలా హెల్ప్ చేశాయో మీరు ఒక అపోల్లో కావచ్చు, కానీ ఈ బైబిల్ స్టడీ మీకు ఏం చేస్తుందంటే అకుల్లా ప్రిస్కిల్లా లాగా మిమ్మల్ని చేరదీసి అనేక విషయాలు నేర్పిస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎదర్ యూ బైబుల్ కాలేజ్ ఆర్ వెదర్ యూ ఆర్ 1 day ట్రైనింగ్ ఆర్ బై ఎవ్రీ వీక్ 1 day ఈ రోజు మనం పెట్టుకున్నట్లు, సో ఇది మీకు ఏంటంటే ఒక అకుల్లా ప్రిస్కిల్లాగా దగ్గర చేర్చి దేవుని మార్గాన్ని ఇంకొన్ని విషయాలు మీకు నేర్పిస్తుంది. ఎందుకు అపోలో లాగా మీరు వాడబడాలి ఆ తర్వాత. హల్లెలూయా. సో అది నేను అలా పెట్టుకున్నా. సో ఇప్పుడు తర్వాత 19వ వచనం ఏంటంటే, అపోలో కొరింథీలో ఉన్నప్పుడు జరిగింది ఏమనగా పౌలు ప్రదేశంలో సంచరించి ఇప్పుడు ఎఫెస్సుకి వచ్చాడు. సో ఎఫెస్సుకి వచ్చినప్పుడు ఇలా సంఘం స్టార్ట్ అయింది. అప్పటికి ఎవరెవరు ఉన్నారండి? అకుల్లా ప్రిస్కిల్లా ఎఫెస్సులో సంఘాన్ని స్థాపించారు. ఈ ఎఫెస్లోనే మన పౌలయ్య గారు బైబుల్ కాలేజ్, మొట్టమొదటి బైబుల్ కాలేజ్ ఇక్కడే స్టార్ట్ చేసింది చెప్పాలంటే. 10వ వచనం ఎవరైనా చదువుతారండి? 10వ వచనము 2 వరకు ఇలాగున చదవండి. 9. అయితే కొందరు కఠినపరచబడిన వారే ఒప్పుకొనక జనసమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేక పరచుకొని ప్రతిదినము తురన్ను అను ఒకరి పాఠశాలలో తర్కించుచు వచ్చెను. 2 ఏండ్లకు ఇలాగ జరిగి యూదులేమి గ్రీసు ఆశలో కాపురం ఉన్న ప్రభు వాక్యం విన్నారు. హల్లెలూయా. సో తురున్ను అని ఒకని పాఠశాలలో చూసారండి. దట్ ఈస్ ద ఫస్ట్ బైబుల్ కాలేజ్ చెప్పాలంటే ఇన్ ద బైబుల్. సో మన పౌలయ్య గారు ఆ తురున్ను అనే ఒక పాఠశాలలో ప్రతి దినము కూడా లేఖనములను తెలియచేస్తూ, తర్కించుచు, యూదులతో మాట్లాడుతూ, సో యేసే క్రీస్తు అని తెలియజేయడానికి అన్ని విషయాల్లో ఆయన వాళ్ళకి రుజువుపరుస్తూ వచ్చాడంట. సో ఇది ఇక్కడ మనం చూస్తున్నాం. 2 ఏళ్ళు ఇక్కడే గడిపాడు. ఎక్కడ తెలుసా? ఒక ఎఫ్ఎస్సి పట్టణంలోనే 2 ఏళ్ళు. ఎప్పుడూ కూడా పౌలయ్య గారు ఎక్కువ ఎక్కడ గడపలేదు. ఆయన గడిపిన ఎక్కువ కాలం ఏదైనా ఉందంటే బైబుల్లో ఎఫ్ఎస్సి పట్టణంలో, ఎఫ్ఎస్సి అనే పట్టణంలో ఆయన ఇంచుమించు 3 సంవత్సరాలు ఆయన ఉన్నాడు. ఇక్కడ 18 నెలలు ఉన్నాడు. 11 వచనం చదువుతారండి. 18-11 ఎవరైనా? 18-11. అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించెను. చాలు. సో ఇది ఎక్కడ అంటే మనం 18వ అధ్యాయం 1వ వచనం చూసాం కదా, కొరింథీ. ఆ కొరింథీ పట్టణంలో వీళ్ళు 1 సంవత్సరం 18 నెలలు ఉన్నాడు పౌలయ్య గారు. అంటే ఇంచుమించు 18 నెలలు అండి. ఓకేనండి. 1 సంవత్సరం మీద 6 నెలలు అంటే అంతే కదా, 18 నెలలు మొత్తం కలిపి. 12 + 6 18. సో అదే విధంగా ఈ ఎఫ్ఎస్కి వచ్చినప్పుడు 2 ఏళ్ళు ఉన్నాడు.
సో ఇక్కడ 2 ఏళ్ళని మనం చదివాం కదా, 10వ వచనం, 19, 10. సో ఇక్కడ ఆయన అద్భుతంగా ఆయన శరీరం తగిలిన గొడ్డలను తగిలినా కూడా స్వస్థత పొందారన్నట్టుగా మనం 13వ వచనం కనిపిస్తుంది. 12వ వచనం చదివితే 19, 12 అంత అద్భుతమైన కార్యాలు పౌలయ్య గారు ఎఫ్ఎస్సి పట్టణంలో చేశారు. ఆ తర్వాత ఎఫ్ఎస్సిలో కొంతమంది రక్షింపబడ్డారు. సో ఈ ఎఫ్ఎస్సిలో ఏం చెప్పాడంటే, ఆయన చంపాలనుకున్న తర్వాత ఆయన్ని ఎట్లో కాపాడిన తర్వాత 20వ అధ్యాయంలో 17వ వచనం చూడండి. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘము పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లనెను. సో సంఘ పెద్దలను పిలిపించి, అయా ఎఫ్ఎస్సి సంఘ పెద్దలందరిని పిలిపించిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతున్న విషయాలు ఇవన్నీ కూడా. వేరే ఊరికి వెళ్ళాడు. చెప్పాలంటే 20వ అధ్యాయం 1వ వచనం చెప్పాలంటే మాసిదోనియాకు వెళ్ళుటకు బయలుదేరను. ఎఫెస్ నుండి మాసిదోనియాకి వెళ్ళిపోయాడు. అవును కదా. సో ఇప్పుడు వాళ్ళని ఆ ఎఫ్ఎస్సిలో ఉన్న పెద్దలందరినీ పిలిపించి ఒకసారి మీ అందరితో మాట్లాడాలి రండి అంటే వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళు మాట్లాడుతూ చివరికి ఒక మాట చెప్తాడు, భలేగా ఉంటుంది చూడండి. 28వ వచనం చూడండి. 28వ వచనము 28, 29 ఒకరు చదువుతారా? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన దేవుని సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. ప్రైజ్ లార్డ్. రైట్. సో ఇక్కడ ఏమని చెప్తున్నాను చెప్పండి? క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగులు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకము చేసుకొని మేలుకుగా ఉండుడి. సో 3 సంవత్సరాలు ఎఫ్ఎస్సి పట్టణంలో ఉన్న పౌలయ్య గారు అద్భుతమైన సంఘాన్ని స్థాపిస్తే, ఆయన వెళ్ళిపోతూ ఏమంటున్నాడంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు వస్తాయి, అవి మీలోనే ఉన్నాయండి. భలేగా ఆ మాట ఎట్లా మాట్లాడి చూడండి. 29వ వచనం, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో. ఆ తోడేలు ఎవరో బయట వాళ్ళు కాదు, మీలోనే వస్తారు. మీలోనే వచ్చింది ఆ తోడేలు స్వభావం. అవి వచ్చి సంఘాన్ని కనికరించవు, శిష్యులను తమ వెంట పోలని ఈడ్చుకొని పోతారు అని ఎప్పుడు చెప్పాడో తెలుసా? ఎఫ్ఎస్సికి ఆ మాట చెప్పినప్పుడు, ఇప్పుడు తిమోతికి రాసే పత్రికకి ఇంచుమించు 10 సంవత్సరాల డిఫరెన్స్ చెప్పాలంటే. అప్పుడు చెప్పిన మాటకి ఇప్పుడు నేను చదివించే తిమోతి పత్రికకి 10 సంవత్సరాల గ్యాప్. సో ఈ 10 సంవత్సరాల్లో ద లాట్ ఆఫ్ విషయాలు జరుగుతున్నాయి ఆ ఎఫ్ఎస్సి సంఘంలో. సో ఆ ఎఫ్ఎస్సి సంఘంలో ఏం జరుగుతుందంటే, ప్రాముఖ్యంగా మొదటి పత్రిక 3వ వచనం, 1వ అధ్యాయం, సత్యమునకు భిన్నమైన బోధ చేస్తున్నారు అక్కడ. సో మీకు అందరికి ఈరోజు నేను ఈ ఒక్క మాటను స్ట్రెస్ చేయబోతున్నాను. కొంచెం మీరు ఏకాగ్రతతో వినవలసిందిగా కోరుచున్నాను. సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు. ఆ రోజుల్లో ఏం జరిగిందో ఒక మాట చెప్తాను, వినండి. ఆ రోజుల్లో దెర్ ఇస్ నో బైబుల్ ఫర్ దెమ్, అంటే వాళ్ళకి బైబుల్ లేదు. సో బైబుల్ లేదు కాబట్టి ఒక సంఘ పెద్ద నిలబడి ఆయన హృదయంలో తోచిన విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. సో అలా మాట్లాడిన తర్వాత అందరూ సంఘంలో, ఇప్పుడు ఆదివారం వస్తే, ఇప్పుడు మనం ఎట్లా బైబుల్ చదువుతున్నాం కానీ ఆ రోజుల్లో బైబుల్స్ లేవు కాబట్టి ఒక సంఘ పెద్ద నిలబడి ఇలా ఉందాం అని, ఇలా దేవునికి ఇష్టం అని ఇలా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. సో ఆ రోజుల్లో అలా చేసేవాళ్ళు. సో కానీ ఈ రోజు మనకి బైబిల్ ఉంది, 66 పుస్తకాలు ఉన్నాయి మనకి. సో ఈ 66 పుస్తకాలు మాట్లాడకుండా చెత్తంతా మాట్లాడకూడదు మనం. సో కాబట్టి సత్యమునకు భిన్నమైన బోధ అంటే, సత్యము అంటే ఏంటి ఇప్పుడు రాసుకోండి. సత్యము ఈజ్ ఈక్వల్ టు అసలు ఏంటి? బైబిల్లో సత్యము అంటే ఏంటి? ఒక మాట ఎవరైనా చదువుతారా? సత్యము అంటే అసలు ఏంటి బైబిల్ ప్రకారంగా? మా జాన్సకి చెప్పిద్ది అనుకుంటున్నాను నేను. సత్యము అంటే ఏంటి? జాన్సక్క 17:17 నీకు రిఫరెన్స్ ఇచ్చాను, అది ఎక్కడుందో నువ్వే కనుక్కోవాలి ఇప్పుడు.
యోహాను 17:17 తీస్తారా? యోహాను కెన్ యూ ప్లీజ్? యోహాను 17:17 సువార్త. సత్యము అంటే అసలు ఏంటి బైబిల్ ప్రకారం? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. వావ్. సో నీ వాక్యమే సత్యం. ఇప్పుడు చెప్పండి, సత్యము అంటే ఏంటి? చెప్పండి. సత్యము ఆయన అంటే వాక్యం, ఆయన Very వాక్యం, ఆయన మాటే సత్యం. సత్యము అంటే వాక్యం కదా, అంతే కదా. సో సత్యము ఈజ్ ఈక్వల్ టు వాక్యము. రాసుకోండి, సత్యము ఈజ్ ఈక్వల్ టు వాక్యము. ఇంకా బైబుల్లో సత్యము అని ఇంకెవరైనా మాట్లాడారా? నేనే సత్యము అని ఎవరైనా మాట్లాడారు? నేనే సత్యం అని ఎవరైనా మాట్లాడారా? యోహాను సువార్తలోనే యేసుక్రీస్తు వారు కూడా చెప్తారు కదండి, నేనే మార్గము సత్యము 14వ అధ్యాయం 6వ వచనంలో. ఎస్, వెరీ గుడ్. ఇప్పుడు అది కూడా రాసుకోండి, 14:6. నేనే మార్గము సత్యమును జీవమును. సో ఇప్పుడు చెప్పండి, సత్యము ఈజ్ ఈక్వల్ టు వాక్యము ప్లస్ సత్యము ఈజ్ ఈక్వల్ టు యేసయ్య. ఎందుకంటే యేసయ్య అన్న నేనే సత్యం అన్నాడు కదా, ఓకేనా? ఇప్పుడు ఎలా రాసుకుంటాం అంటే సత్యము ఈజ్ ఈక్వల్ టు వాక్యము ఈజ్ ఈక్వల్ టు యేసయ్య, ఓకేనా? అందరూ ఒకటే. సత్యం అంటే ఇదన్నీ వస్తుంది. ఇంతకీ వాక్యము అంటే ఇంకేముంది బైబిల్లో? వాక్యము అంటే ఏమనుంది? యోహాను 1:1. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉంది. వెరీ గుడ్. సో ఇప్పుడు మీరు ఏమన్నారంటే సత్యం ఈజ్ ఈక్వల్ టు వాక్యం అన్నాము, ఈజ్ ఈక్వల్ టు యేసయ్య అన్నాము. ఇప్పుడు వాక్యము అంటే ఏమని అంటున్నాం మరి? దేవుడు అని అంటున్నాం, అంతే కదా. ఇప్పుడు వాక్యము అంటే యోహాను 1:1 ప్రకారం దేవుడు. ఇంతకీ ఆ వాక్యము శరీరధారి అయి అని ఉందా? ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్యముగా మన మధ్య నివసించెను. వెరీ గుడ్. 14వ వచనం, 1:14. సో మళ్ళీ ఎవరి దగ్గరకు వస్తున్నాడు? మళ్ళీ యేసయ్య దగ్గరికే వస్తున్నాడు. మళ్ళీ వాక్యం ఈజ్ ఈక్వల్ టు దేవుడు, మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు యేసయ్య. నువ్వు ఎడిదిరిగి వచ్చిన సత్యం ఈజ్ ఈక్వల్ టు యేసయ్య దగ్గరికే వస్తుంది, అంతే కదండి. సత్యము ఈజ్ ఈక్వల్ టు వాక్యము, వాక్యము ఈజ్ ఈక్వల్ టు దేవుడు, మళ్ళీ వాక్యమే శరీరధారియే మన దగ్గరకు వచ్చింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. సో మన ఒక్క మాటలో చెప్పాలంటే సత్యము ఈజ్ ఈక్వల్ టు వాక్యము ఈజ్ ఈక్వల్ టు దేవుడు ఈజ్ ఈక్వల్ టు సత్యం, మళ్ళీ యేసయ్య. సో ఇవన్నీ కూడా మీరు అలా రాసుకోండి. ఇప్పుడు సత్యమునకు భిన్నమైన బోధ అంటే ఏంటి? ఇప్పుడు చెప్పండి. సత్యమునకు భిన్నమైన బోధ అంటే ఏంటి? అంటే అక్కడ అంటే వాక్యము లేని బోధ, వాక్యము లేని బోధ, క్రీస్తు లేని బోధ, అంతేనంటారా కాదంటారా? దేవుడు లేని బోధ. సత్యము అంటే వాక్యం అన్నాం కదా, ఇప్పుడు సత్యమునకు భిన్నమైన బోధ అంటే భిన్నమైన బోధ అంటే వ్యతిరేకమైన బోధ. భిన్నము అంటే ఏంది? వ్యతిరేకత, వ్యతిరేకమైనది. సో ఇప్పుడు రాత్రికి వ్యతిరేకం ఏంటి? రాత్రి. ఇప్పుడు సత్యమునకు వ్యతిరేకమైందమ్మా అసత్యం. వెరీ గుడ్. సో సత్యమునకు భిన్నమైన బోధ చేస్తున్నారంటే వారు ప్రకటిస్తున్నారు. దేవుడు లేని బోధ, యేసయ్యను గురించి లేని బోధ వాళ్ళు ప్రకటిస్తున్నారు. సో ఎప్పుడైనా సరే యేసుక్రీస్తు ప్రభువారు అసలు ఎలా బోధించారు? అసలు ఇంతకీ యేసయ్య వాక్యం చెప్తున్నప్పుడు అసలు అక్కడ ఉన్న వారు ఆయన వాక్యం వినేటప్పుడు ఎలా వాళ్ళు ఆలోచించారు, ఏం రిసీవ్ చేసుకున్నారు, ఈయన వాక్యం చెప్తుంటే అసలు ఎలా ఉంటుంది అని వాళ్ళు ఆలోచించారో కొన్ని విషయాలు మీకు చూపించబోతున్నాను. అసలు యేసయ్య బోధలో ఈరోజు మీకు 2 బోధలు చూపించబోతున్నాను. ఒకటి యేసయ్య బోధలో కనిపించేవి, 2 అపోస్తుల బోధలో కనిపించేవి. ఈ 2 మీకు టాలీ చేసుకుంటూ మిమ్మల్ని తీసుకోబోతున్నాను. కొంచెం జాగ్రత్తగా ఈరోజు వాక్యం వినాలి. మొదటిగా యేసయ్య బోధలో మనం చూసేవి, సబ్ టైటిల్ పెట్టుకోండి. ఎందుకంటే నేను చెప్తాను, స్లోగా వినండి, ఓకేనా? ఇప్పుడు
సత్యము అంటే ఈజ్ ఈక్వల్ టు యేసయ్య అన్నాం కాబట్టి ఇంతకీ యేసయ్య బోధలో ఏం కనిపిస్తున్నాయి, సో ఎలా వాక్యం చెప్పాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు మీకు తెలుసుకోబోతున్నారు. సో ప్లీజ్ అందరూ దయచేసి జాగ్రత్తగా వినాలి. సో ఆ 4 సువార్తల్లోనే కొన్ని విషయాలు మీకు చూపించబోతున్నాను. నేను ఒక 5 విషయాలు రాసుకున్నాను, ఆ విషయాలు మీకు చూపించబోతున్నాను. యేసయ్య బోధలో మనం చూసేది, యేసయ్య బోధలో మనము చూసేది ఏంటి? లూకా సువార్త 4వ అధ్యాయం ఒకరు తీస్తారా అండి? లూకా సువార్త 4వ అధ్యాయము 22వ వచనము ఒకరు చదువుతారా అండి? ప్రైజ్ లార్డ్ బ్రదర్. 4:22. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు. అక్కడ అండర్లైన్ చేసుకోండి, ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలు. సో ఫస్ట్ యేసయ్య బోధలో దయగల మాటలు కనపడుతున్నాయి. ఇట్లా రాసుకోండి, యేసయ్య బోధలో మనకు చూసేవి ఏంటి అన్నప్పుడు దయగల మాటలు. ఇంగ్లీష్ లో కైండ్నెస్ వర్డ్స్, కైండ్నెస్ వర్డ్స్ అంటే కైండ్ఫుల్. దయగల మాట అంటే ఇంగ్లీష్ లో ఎవరైనా చెప్తారు నాన్న? కైండ్ అంటారు. సో కైండ్నెస్ వర్డ్స్ చెప్పేది ఆయన నోటి నుంచి మొదటిగా దయగల మాటలు వచ్చాయి. ఓకే, సో అదే అధ్యాయంలో 32వ వచనం కూడా చదువుతారు నాన్న ఎవరైనా? అదే అధ్యాయంలో 32వ వచనం. ఆయన వాక్యము అధికారంతో కూడినదై ఉండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. చాలు. సో ఇది కూడా అండర్లైన్ చేసుకోండి, ఆయన బోధలో అధికారము కనపడేది. దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే అథారిటీ అంటారు. సో అంటే పవర్ఫుల్ వర్డ్స్, అంటే మనకి పవర్ లో ఉన్నాడు రా అంటాం, చూసారా అంటారా? ఇప్పుడు వాడు ఏం మాట్లాడినా చెల్లుబాటు అయ్యింది అంటారు కదా కొంతమంది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడితే చెల్లుబాటు అయ్యింది, సీఎం గారు మాట్లాడితే చెల్లుబాటు. ఎందుకు చెప్పండి? వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి. సో అదే విధంగా ఈయన మాట్లాడుతుంటే అధికారం కలిగిన వాడిగా మాట్లాడటం చూస్తున్నారంట వాళ్ళందరూ కూడా. సో ఇక్కడ మనం కనపడేది అధికారముతో, అధికారం కనపడుతుంది. అథారిటీ అంటారు ఇంగ్లీష్ లో చెప్పాలంటే. పవర్ఫుల్ అంటారు, పవర్ఫుల్ వర్డ్స్ అని కూడా చెప్పవచ్చు. ఫస్ట్ కైండ్నెస్ కనిపిస్తుంది, అదే విధంగా అథారిటీ అంటే అధికారం కూడా కనిపిస్తుంది. అధికారంతో మాట్లాడేవాడిగా కనిపిస్తున్నాడు యేసయ్య. మూడోది మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం ఎట్లా రాసుకుంటారులే, నేను ఇప్పుడు అందరినీ చెక్ చేస్తాను. 13వ అధ్యాయం 54వ వచనం చదువుతారు నాన్న ఎవరైనా? రేవతి గారు మీరే చదవండి. 13:54 మత్తయి సువార్త 13:54. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి. చాలు. సో ఆయన వాక్యం చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా కొంతమంది అసలు ఏంటి ఎంత జ్ఞానంతో మాట్లాడుతున్నాడు, వాట్ ఈస్ దిస్ విజ్డమ్, అసలు ఈ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఏమి? వీళ్ళ నాన్న చూస్తే వడ్లవాని కుమారుడు కదా, యోసేపే కదా, అసలు ఇంత జ్ఞానం ఏంటి అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. సో ఇక్కడ మనం కనపడేది జ్ఞానము కనపడుతుంది. యేసయ్య బోధల్లో మూడోది ఏంటండి? జ్ఞానము కనపడుతుంది, కలిగిన మాటలు, జ్ఞానం. సో ఇది రాసుకోండి. మొదటిగా దయగల మాటలు కనిపించాయి, రెండోది అధికారంతో కూడిన మాటలు కనిపిస్తున్నాయి, ఇప్పుడు మూడోది ఏంటంటే జ్ఞానము కలిగిన మాటలు. సో ఇది మూడోది, జ్ఞానము కలిగిన మాటలు. రైట్. నాలుగోది మార్కు సువార్త. జస్ట్ మీ అందరికీ చూపించాలి, ఈ విషయాలన్నీ చూపిస్తే రేపొద్దున మీరు ఎలా చాలా ఉపయోగపడుద్ది మీకు ఇది. సో 12:14 మార్కు సువార్త 12:14. వారు వచ్చి, బోధకుడా నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేమెరుగుదుము. నీవు మోమాటము లేని వాడవై
దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. చాలు. సత్యముగా బోధించువాడవు. ఇట్లా రాసుకోండి. సత్యముగా బోధించేవాడు. దేవుని మార్గంను సత్యముగా బోధించేవాడు అంటే ఎవరిని లక్ష్య పెట్టడు చెప్పాలంటే. ఇతను ధనికుడు, ఇతను లేనివాడు, ఇతను పేద, అట్లే ఉండదు. వాక్యం సత్యం చెప్పేటప్పుడు ఖచ్చితంగా సత్యం చెప్పాలి, ఖండించేటప్పుడు ఖండించాలి. ఇది తప్పు అని చెప్పేటప్పుడు తప్పు అని చెప్పాల్సింది అతను అవతల ఉన్నోడు ఎవడైనా సరే. సో అందుకోసమే నువ్వు సత్యముగా మాట్లాడేవాడు. ట్రూత్ఫుల్ వర్డ్స్ అంటారు ఇంగ్లీష్లో చెప్పాలంటే. ఓకే, రెఫరెన్స్ చెప్పరా మళ్ళీ? 12:14 మార్కు సువార్త. అందరు తీయాలి, అందరు అండర్లైన్ చేయాలండి ప్లీజ్. అందరూ తీయాలి, అందరు అండర్లైన్ చేయాలి. ఎందుకంటే ఇది యేసయ్య బోధలో మనం చూసేవి కాబట్టి. సో ఇవి మీరు ఇప్పుడు నేను కంక్లూజన్ ఇచ్చేటప్పుడు మీకు అర్థమైంది ఎందుకు నేను ఈ విషయాలు చెప్తున్నాను అనేది. సో 12:14 ప్లీజ్ అందరూ అండర్లైన్ చేసుకోండి. యేసయ్య మాట్లాడుతున్నప్పుడు అక్కడికి వచ్చిన వారు కొంతమంది ఈ యొక్క పండితులు, పరిసయ్యులు వీళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నారు. 13వ వచనంలో కనిపిస్తుంది. చిక్కుపరచాలని మాట్లాడుతున్నప్పుడు, అయ్యా మీరు మాట్లాడుతుంటే అసలు ఎవరిని మొహమాటం లేకుండా మాట్లాడుతున్నారు, సత్యముగా బోధిస్తున్నారు. వాళ్ళకి తెలుస్తుంది ఇతను సత్యముగా మాట్లాడుతున్నారని. ఇప్పటి వరకు నేను చూపించిన అన్ని కూడా ప్రజలు ఎలా మాట్లాడుతున్నారు, ఆయన బోధ విన్న మనుషులు ఎలా మాట్లాడుతున్నారు, అందులో పరిచయాలు ఉంటున్నారు, పండితులు ఉంటున్నారు, విరోధులు ఉంటున్నారు, శత్రువులు ఉంటున్నారు, అంటే మిగతా వాళ్ళందరూ ఎలా ఆయన మాటల్లో చూస్తున్నారు అనేది మీకు తెలియజేస్తున్నారు. ఓకే, సత్యముగా బోధించేవారు. చివరిగా 5వది యోహాను సువార్త 6:68. 6:68. సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. చాలు. సో పేతురయ్య గారు గుర్తించడం ఏంటంటే నిత్య జీవపు మాటలు మాట్లాడేవాడువి నువ్వు. అంటే నిత్య జీవం గురించిన మాటలు నీ దగ్గర నుంచే వస్తాయి. ఎవరు మాట్లాడలేరు కూడా. నువ్వు అక్కడే ఆ నిత్య జీవం మాటలు నువ్వు మాట్లాడుతున్నావు. నీ మాటలే నిత్యము నిలిచేవి. సో ఇక్కడ నిత్య జీవం గురించిన మాటలు బోధించడం కనిపిస్తుంది. సో దిస్ ఈస్ ఎటర్నల్ లైఫ్, ఎటర్నిటీ వర్డ్స్ అంటారు, లేదా ఎటర్నల్ లైఫ్ వర్డ్స్ అంటారు. సో మొత్తం 5 చెప్పాను ఇప్పటి వరకు. నాకు ఒకరు చెప్పండి ఇప్పుడు, ఎవరైనా ఒకరు ఈ 5 ఏమేం చెప్పాను టకటక చెప్తారా? దయగల మాటలు, అధికారపు మాటలు, జ్ఞానం కలిగిన మాటలు, దేవుని మార్గమును సత్యముగా చెప్పిన బోధ, నిత్య జీవపు మాటలు. వెరీ గుడ్. సో ఈ 5 కేటగిరీస్ మామూలుగా నేను గుర్తించగలిగాను. అంటే ఇంకా చాలా ఉండొచ్చు, చాలా విషయాలు ఉన్నాయి. సో నేను కొద్దిగా రిఫర్ చేస్తున్నప్పుడు, నేను బైబిల్ స్టడీ చేస్తున్నప్పుడు దేవుడు ఈ విషయాలను పొందుపరిచాడు. ఆ యేసయ్యలో కనిపించినటువంటి బోధలో వచ్చిందంటే శిష్యులు గమనించింది. మిగతా అందరూ కూడా ప్రజలు ఆయన బోధన చూసి మాట్లాడింది. మొదటి మాట జనాలు చూసి ఆశ్చర్యపడి దయగల మాటలు చూస్తున్నారు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే కైండ్నెస్ వర్డ్స్ అంటారు, కైండ్ఫుల్ వర్డ్స్ అంటారు. రెండోది అధికారం, అథారిటీ వర్డ్స్, పవర్ఫుల్ వర్డ్స్ అంటారు. సో మూడోది ఏమని చెప్పాను, విజ్డమ్. సో జ్ఞానం మాటలు. ఎస్. నాలుగోది సత్యం. అంటే ఒక విషయం చెప్పాలంటే ఖచ్చితంగా అది సత్యం అని చెప్పాలి. అక్కడ నువ్వు పెద్దోడున్నా చిన్నోడున్నా ఏదున్నా సరే అక్కడ నిజం జరిగితే నిజమే చెప్పాలి, సత్యం జరిగితే సత్యమే చెప్పాలి. అంతేలే కానీ వాడికొక మాట వీడికొక మాట చెప్పేటట్టుగా ఉండకూడదు. సో ఆయన సత్యముగా బోధించేవాడు ఏ విషయానైనా కూడా. మొహమాటం లేకుండా అవతల ఉన్న పరిచయుడు అవ్వచ్చు, అవతల ఉన్నవాడు ఇంకెవడైనా అవ్వచ్చు. సో ఖచ్చితంగా మాటలు. ఇది యేసయ్య బోధలో మనకు చూసేది. ఓకేనా అండి? సో ఎప్పుడైనా సరే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు వాక్యము సిద్ధపరచుకునేటప్పుడు ఈ వాక్యములో నిజంగా దయగల మాటలు ఉన్నాయా,
మీరు సిద్ధపరచుకున్నటువంటి వాక్యంలో వాట్ ఈస్ ద అంటే అది కైండ్నెస్ వర్డ్స్ ఉన్నాయా లేదా, దయగల మాటలు ఉన్నాయా? దయగల మాటలు అంటే ఏంటి చెప్పండి? దేవుడు క్షమిస్తాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నీ పక్కనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. ఇవి దయగల మాటలు. ఎందుకంటే దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు అని ఉంది బైబిల్లో, దయాదాక్షిణ్యంలో కలిగిన వాడు అనేది ఉంది బైబిల్లో. సో ఆయన దయను చూపించాలి, గుర్తుపెట్టుకోండి. యాజ్ అ సేమ్ టైం అధికారం కూడా చూపించాలి. ఆయన ఎంత అధికారం కలిగిన వాడు, దేన్నైనా ఆయన ఏమంటారంటే బైబిల్లో భలేగా ఉండదు మాట ఏంటంటే సర్వము మీద ఆయన అధికారం కలిగిన వాడు. అన్నిటిపైన మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో చివరిగా శిష్యులతో మాట్లాడిన మాటలు ఏమన్నారు చెప్పండి? 28వ అధ్యాయంలో చివరిగా నాకు సర్వము పైన అధికారం ఉందన్నాడా లేదన్నాడా చెప్పండి? భూమి మీదను ఏముందండి 28 చివరి మాటలు ఆయన తిరిగి లేచిన తర్వాత పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. చాలు, ఆయనకి సర్వాధికారం ఉన్నది. సో ఆయన అధికారం కలిగినప్పుడు మన అధికారాన్ని బట్టి మనం ఆ వాక్యం చెప్పేటప్పుడుగా యేసయ్యలో ప్రతిదీ ఆయన అధికారంతో దయ్యాలను వెళ్ళగొట్టగలరు, లేకపోతే స్వస్థపరచగలరు. ఆయనకి అధికారం ఉన్నది అది. సో అధికారాన్ని కూడా మీరు ప్రకటించాలి. సో మూడోది అతి ప్రాముఖ్యమైనది జ్ఞానం కనపడాలి. వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యంలో జ్ఞానం ఉండాలి. జ్ఞానం అంటే ఏంటి? ఎప్పుడూ తెలియని ఒక విషయాన్ని మీరు ముందుకు తీసుకొని రావడం. బైబిల్లో ఉన్న విషయమే కానీ వాళ్ళకి తెలియకపోవచ్చు, దాన్ని మీరు కొత్తగా దాన్ని చూపించగలగాలి. అది జ్ఞానం కనిపిస్తుంది, అందులో జ్ఞానం కనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు అటువంటి ఆత్మను మనకు అనుగ్రహించాడు, జ్ఞానాత్మక చేస్తాడు మనకి. ఒకవేళ మనకు జ్ఞానం లేకపోతే దేవుని అడగాలి. యాకోబు 1:4 మనందరికి తెలుసు, 1:5 ఏముంటది? జ్ఞానం కొద్దుగా ఉన్న ఎడల నన్ను అడగండి, సందేహం కూడా అడిగితే నేను ఇస్తానంటున్నాడు కదా. సో అయ్యా నీ వాక్యాన్ని ప్రకటించడం నాకు నీ జ్ఞానం కావాలి. వాక్యంలో జ్ఞానాన్ని చూపించాలి మీరు. యేసయ్యలో ఉన్నటువంటి గొప్ప ఏమంటారంటే ఆ పరలోక రాజ్యం గురించి, లేకపోతే అనేక విషయాలు బైబిల్లో ఉన్న విషయాలు జ్ఞానంతో మాట్లాడాలి. కొన్ని విషయాలు అంటే బైబిల్ దేవుడు ఇచ్చిన జ్ఞానంతోనే మాట్లాడాలి. సో ఈ జ్ఞానం కనపడాలి. ఎందుకంటే యేసయ్య ఉపమానాలు చెప్తున్నప్పుడు దాదాపు 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం మొత్తం ఉపమానాలే కనపడతాయి. దాదాపు 8 నుంచి 9 ఉపమానాలు కనపడతాయి. ఆ ఉపమానాలన్నీ మాట్లాడి లాస్ట్ లో ఆయన ఇలా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అసలు ఏంటి ఈ జ్ఞానం, ఏంటి ఇలా భలే మాట్లాడుతున్నాడు అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. సో మీరు కూడా వాక్యం చెప్పేటప్పుడు అది జ్ఞానం కనపడాలి. దేవుని జ్ఞానం ఇస్తాడు మీకు. సో అడగాలి, సిద్ధపడేటప్పుడు ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. జ్ఞానంతో వాక్యం చెప్పాలి కొన్నిసార్లు, ఓకేనా? సో 4వది ఏంటంటే సత్యమును బోధించాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఆ లేనిపోని మొత్తం కలిపి తారుమారు చేయమాకండి. వాక్యాన్ని ఎప్పుడైనా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. సో ఇది పాపము అని పాపాన్ని ఖండించి చెప్పాలి. ఇది కరెక్ట్ కాదని చెప్పాల్సిందే వాళ్ళకి. అవతల ఉన్నవాడు ఎంత ఎక్కువ డబ్బులు ఇచ్చినా పర్లేదు, సంఘంలో డబ్బులు ఎక్కువ ఇస్తాడండి వాడిని ఏం అనకూడదండి, అట్లా ఉండకూడదు. అలా అయితే మన అట్లయితే సేవ కూడా చేయలేదు. అయ్యా తిమ్మోతి, నువ్వు చిన్నోడివే, యవనస్తుడివే, కానీ నీకు ఇచ్చే బాధ్యత చాలా పెద్దది. అక్క మ్యూట్ చేసుకో రైట్. సో అయ్యా నీకు ఇచ్చే బాధ్యత చాలా పెద్దది, కాబట్టి నువ్వు సత్యమునకు భిన్నమైన బోధ చేస్తున్నారు. అసలు వాక్యమే లేదు ఆ బోధలు, అసలు యేసయ్యే లేడు ఆ బోధలు. ఎందుకు ఆ బోధ? సో ఆ బోధ అలా చేయకూడదు అని నువ్వు హెచ్చరించాలి. నువ్వు యవనస్తుడివే నాన్న, ఆడున్న వాళ్ళందరూ పెద్దోళ్ళే, కాకపోతే నీకు నేను ఇచ్చాను కదా, నువ్వు నా నిజమైన కుమారుడు కదా, నీకు ఈ పని ఇచ్చాను, నిన్ను హెచ్చరిస్తున్నాను, నీకు ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు ఇలా చేయాల్సిందే అని చెప్తున్నాడు. అతను భయపడుతున్నాడు, ఎందుకంటే ఏమో అక్కడ ఉన్న వాళ్ళు క్రూరమైన తోడేల్లాగా ఉన్నాడని ముందే చెప్పాడు బైబిల్లో. మరి ఎవరు వచ్చి ఏమంటాడో అని మనకు తెలియదు, పాపం యవనస్తుడు. సరే ఏదైనప్పటికీ కూడా నువ్వు నన్ను చూసావు కదా, నన్ను చూసిన విషయాలు నువ్వు నేర్చుకున్నావు కదా, నీకు కొన్ని విషయాలు చెప్పాలని తిమోతికి రాస్తూ ఈ మాటలు చెప్తున్నప్పుడు మీరు ఆ సత్యము అనే విషయాన్ని తీసుకొచ్చి యేసయ్యలో అసలు యేసయ్య బోధలో ఏం కనిపిస్తున్నాయి అని చెప్పాను. ఈ నిత్య జీవపు మాటలు అంటే ఖచ్చితంగా యేసులో నిత్య జీవం ఉన్నదనేది నువ్వు చెప్పాలి. ఎందుకంటే నిత్య జీవం గురించినటువంటి విషయాలు నువ్వు పొందపరచాలి. మీకు ఇచ్చేది 10 నిమిషాలు కావచ్చు, 5 నిమిషాలు కావచ్చు, అర్ధగంట కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్ టైం గివెన్ టు యూ.
నీ మట్టుకు నీకు అవకాశం వచ్చినప్పుడు ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల నుంచి 2 నిమిషాలు ఎన్ని నిమిషాలైనా అవరేయండి. నీకు ఇచ్చిన టైంలో ఈ 5 కేటగిరీస్ కనపడడానికి ట్రై చేయాలి. దయ కనపడాలి, అధికారం కనపడాలి, ఇంకా జ్ఞానము కనపడాలి, తర్వాత సత్యముగా బోధించే విధానం కనపడాలి, చివరిగా నిత్య జీవం గురించిన మాటలు కనపడాలి. ఇవన్నీ కలగలిసింది ఒకే ఒకరిలో, ఎవరిలో చెప్పండి? యేసయ్యలో ఉన్నది. ఆ యేసయ్య నీతో ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆ మాటలు, ఖచ్చితంగా దేవుని వాక్యం నీ ముందు నిలబడి, నీ ముందు ఎవరైతున్నారో ఆ ప్రజలకు అందిద్ది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా వాక్యం సిద్ధపాటులో మీకంటూ ఒక అవకాశం దేవుడిస్తే, అది ఎప్పుడైనా అవ్వచ్చు. సిలువలో పలికిన 7 మాటల్లో కావచ్చు, మరి ఇంకేదైనా ఎక్కడైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్లేస్ మనకు తెలియదు. కానీ మీకంటూ ఒక అవకాశం వస్తే, ఇవి గనక మీ హృదయంలో పెట్టుకుంటే, ఈ 5 కేటగిరీస్ నా వాక్యంలో ఉన్నాయా, ఈ 5 విషయాలు నా యేసయ్య బోధలో కనిపించాయి కదా, నాలో ఉన్నాయా, సో అనేది మీకు ఒక జస్ట్ ఏమంటారండి, మీరు ఒక అంచనా వేసుకోవచ్చు. నిజంగా యేసయ్య పలికిన విధంగా వెళ్తానియా వాక్యము అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సరే, ఇప్పుడు నేను అపోస్తుల బోధలో మనం ఏం చూస్తాం? ఇప్పుడు నేను యేసయ్య బోధలో చూసేవి చెప్పాను, ఒక కేటగిరీ. సో రెండో కేటగిరీ, అసలు అపోస్తుల బోధ అంటారు కదా, చాలాసార్లు అపోస్తుల బోధ ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును, సహవాసం ఎందును అంటారు కదండి. మనందరికీ తెలుసు అపోస్తుల కార్యం 2:44 ఉండే మాట ఇది. బోధ ఎందును, రొట్టె విరుచుట. అసలు అపోస్తుల బోధ అంటే ఏంటి మీకు తెలుసు ఎవరికైనా? అపోస్తుల బోధ అసలు అంటే ఏంటి? అసలు అపోస్తుల బోధలో ప్రాముఖ్యంగా అసలు కనిపించేది ఏంటి? అసలు ఏం కనిపిస్తుంది అపోస్తుల బోధలో? నేను కొన్ని విషయాలు మీకు చూపించబోతున్నాను. సో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, ఇది ఎప్పుడు మీ మైండ్లో ఎప్పటికీ గుర్తుండిపోయే మాటలు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఈరోజు విన్నాము అయిపోయింది అనుకోవడానికి కాదు, ఎందుకంటే ఇది ఎంటైర్ అవర్ లైఫ్. తుది శ్వాస విడిచేంత వరకు ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి మీరు. అంత విషయాలు మీకు ఈరోజు చెప్పబోతున్నాను. సో ప్లీజ్ బీ కాన్సన్ట్రేట్, అంటే ప్లీజ్ అందరూ ఏకాగ్రతతో బైబిల్ని ధ్యానించవలసిందిగా కోరుచున్నాను. స్పీడ్గా నేను చెప్తున్నాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో పేతురయ్య గారు మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడుతున్నప్పుడు అసలు వాళ్ళు చెప్పాలనుకున్న ఒక విషయం ఏంటంటే, మొట్టమొదటిగా 36వ వచనం చదువుతారండి ఎవరైనా? 2:36. అపోస్తుల బోధలో అసలు మనం చూసేవేంటి? ప్రైజ్ లార్డ్ బ్రదర్. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశం. వెరీ గుడ్. ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. మీరు సిలువ వేయబడిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. సో వాళ్ళ మొట్టమొదటి మాట ఏంటంటే, యేసే క్రీస్తుని ప్రకటిస్తున్నారు. అది ఇంకొక మాట కూడా నేను చూపిస్తాను. 5వ అధ్యాయం చదువుతారా? 5:42 చదువుతారా? అపోస్తుల కార్యములు 5:42. ప్రతిదినము దేవాలయంలోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. హల్లెలూయా. సో వాళ్ళ మోటివ్ అంటే, అపోస్తుల బోధలో ప్రాముఖ్యంగా వారు చెప్పాలనుకున్నదంటే యేసే క్రీస్తుని ప్రకటించడం. అసలు యేసే క్రీస్తు అంటే ఏంటంటే, క్రీస్తు అంటే వాళ్ళకి మెస్సయ్య అంటారు చెప్పాలంటే. సో దే ఆర్ ఎక్స్పెక్టింగ్, అంటే వాళ్ళు మెస్సయ్య గురించి ఎదురు చూస్తున్నారు. ఆ మెస్సయ్య ఎవరో కాదురా బాబు, మన యేసయ్యే. అది వాళ్ళ ముఖ్యంగా వాళ్ళు చెప్పాలనుకున్న విషయం. యేసే క్రీస్తుని ప్రకటించడము, ఇది వాళ్ళ బోధలో కనిపించే మొట్టమొదటిది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మనం చదివిన 2:36లో, అపోస్తుల కార్యం 2:36లో యేసే, అక్కడ ఏముందంటే, దేవుడు ప్రభువుగాను, అంటే లార్డ్, ఇంగ్లీష్ బదులు లార్డ్, జీసస్ ఈజ్ ద లార్డ్ అండ్ ఆల్సో ద మెస్సయ్య. సో జీసస్ ఓన్లీ ద లార్డ్, జీసస్ ఓన్లీ ద మెస్సయ్య. అంటే వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారంటే, యేసయ్యే దేవుడు, యేసయ్యే అక్కడ ఏమంటే క్రీస్తు అంటే మెస్సయ్య అని మొట్టమొదటిగా ఇది వాళ్ళు చెప్పాలనుకున్నటువంటి మొట్టమొదటిది. రాసుకోండి. యేసే క్రీస్తుని ప్రకటించడం.
అంటే మనం చూసేది అపోస్తుల బోధలో మనకు కనిపిస్తున్నటువంటి విషయాలు. ఎందుకంటే ఈరోజు బోధ గురించి నేను మాట్లాడుతున్నాను. తిమోతి పత్రిక మొదటి అధ్యాయం మొత్తం కూడా బోధ గురించి ఉంటుందని చెప్పాను కదా. సో అసలు బోధలో యేసయ్య బోధలో ఏం కనిపిస్తున్నాయి, అపోస్తుల బోధలో ఏం కనిపిస్తున్నాయి, మరి తర్వాత పౌలయ్య గారి బోధలో కూడా మీకు చూపించబోతున్నాను. సో కొంచెం టైం టేకెన్ ఈరోజు తీసుకోబోతున్నాను. ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఈ బోధ అంటే దేవుని వాక్యం బోధించేటప్పుడు చాలా ఉపయోగపడే విషయాలు ఈరోజు మీకు ఇవ్వబోతున్నాను. సో 2:36లో మొట్టమొదటిగా వాళ్ళు ఏం చెప్పకుండా దేవుడు ప్రభువుగాను చేశాడు. ఎవరిని? యేసయ్యని. అదే చెప్పాలనుకున్నారు. యేసే క్రీస్తు అని ప్రకటించారు. ఇది మొట్టమొదటి పాయింట్. అపోస్తుల బోధలో కనపడేది యేసే క్రీస్తు అని ప్రకటించుట. రెండోది యేసయ్య సిలువను గురించిన వార్త ప్రకటించుట. యేసయ్య సిలువ వేయబడ్డాడు అనేది వాళ్ళు ప్రకటిస్తున్నారు. రాసుకోండి. మొట్టమొదటిది యేసే క్రీస్తు అని ప్రకటించుట. రెండోది యేసయ్య సిలువ వేయబడ్డాడు. వాళ్ళు ఎంతసేపు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే యేసయ్య సిలువ వేయబడ్డాడు, ప్రాణం పెట్టాడు, మన పాపం కోసమే ప్రాణం పెట్టాడు అని వాళ్ళు ఆ విషయాన్ని చెప్పాలనుకున్నారు. ఒక మాట మీరు చదువుతారు ఎవరైనా ఒకళ్ళు? ఒకసారి ఈ విషయం చదువుతారా? 3వ అధ్యాయము 15వ వచనం చదువుతారా, లేకపోతే 14వ వచనము? మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైనా వానిని నిరాకరించి నరహంతకుడైన మనిషిని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అందుకు మేము సాక్షులం. రైట్. సో వాళ్ళ మోటివ్ ఏంటంటే ఎక్కువగా ఇప్పుడు నేను 2:23లో కూడా అదే ఉంటుంది. సోదరా 2:23 దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరింపగించిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపిదిరి. అంటే సిలువను గురించిన వార్తను వీళ్ళు ప్రకటిస్తున్నారు. అంటే ఆయన సిలువ వేయబడ్డాడు, సిలువ మరణం పొందాడు అనేది వాళ్ళ బోధలో ప్రాముఖ్యంగా కనపడేది. అపోస్తుల బోధలో మనం ఏమేమి చూస్తున్నాము? అపోస్తుల బోధ ఎందును అని అంటాం కదా, చదువుతాం కదా. అసలు అపోస్తుల బోధ ఏంటో మనం తెలుసుకోవాలి. సో అపోస్తులైనటువంటి పేతురయ్య గారు, మరి అదే విధంగా కడపడి అపోస్తులైనటువంటి మన పౌలయ్య గారు, అసలు వీళ్ళు ఏం బోధించారు? వాట్ దే ఆర్ ప్రీచింగ్, అసలు ఏం ప్రీచ్ చేస్తారు వాళ్ళు? సో అది తెలుసుకున్నప్పుడే మీకు అర్థమైంది అసలు ఆ బోధ అంటే ఏంటి అనేది. సో ముందుగా యేసే క్రీస్తు అని ప్రకటిస్తున్నారు. రెండోది యేసయ్య సిలువను గురించిన వార్తను ప్రకటిస్తున్నారు. యేసయ్య సిలువ మరణం గురించి ప్రకటిస్తున్నారు. అంటే ఎట్లా రాసుకోండి, యేసయ్య దుష్టుల చేత సిలువ వేయబడ్డాడు అని ప్రకటించారు. యేసయ్య దుష్టుల చేత సిలువ వేయబడ్డాడు అని ప్రకటించారు. మొదటిదో యేసే క్రీస్తు అని ప్రకటించారు అపోస్తులు. మూడోది ప్రాముఖ్యంగా వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారంటే యేసయ్య మా మృతుల నుండి తిరిగి లేచాడు. సో అది చెప్పాలనుకుంటున్నారు. యేసయ్య సిలువ వేయబడ్డాడు అని చెప్తూనే వెంటనే వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారంటే ఆయన తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధానుడు అనే విషయాన్ని చెప్తున్నారు. భలే చెప్తారు చూడండి. 2:31 చదువుతారా? 2:31-32. క్రీస్తు పాతాళంలో విడువబడలేదనియు ఆయన శరీరం కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను. ఈ యేసు దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులం. హల్లెలూయా. సో ఇది వాళ్ళు చెప్పాలనుకున్నారు. ఆయన లేచాడయ్యా, మేమందరం సాక్షులము, ఐ విట్నెస్ మేమే. ఇంకా భలే చెప్తాడు. 3:15 చదవండి. 3:15 సేమ్ వర్డ్స్. ఇందా మన 3:15 మీరు జీవాధిపతిని చంపితిరి, గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. హల్లెలూయా. సో సేమ్ మేము సాక్షులం, అందుకు మళ్ళీ మేము సాక్షులం. వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారు? ఇక్కడ పేతురయ్య గారు, అక్కడ పేతురయ్య గారు మాట్లాడేది. సో యేసయ్య పునరుద్ధానుడయ్యాడు, యేసయ్య పునరుద్ధానం గురించి వాక్యం ప్రకటిస్తున్నారు. మొదటిది యేసే క్రీస్తు అని ప్రకటిస్తున్నారు. రెండోది యేసయ్య
దుష్టుల చేత సిలువ వేయబడ్డాడని ప్రకటిస్తున్నారు. మూడోది యేసయ్య పునరుద్ధానం గురించి ప్రకటిస్తున్నారు. ఆయన తిరిగి లేచిన దేవుడు అని ప్రకటిస్తున్నారు. ఓకే, ఇప్పుడు నాలుగోది, ఈ మూడు చెప్పాను కదా. నాలుగోది ఏంటంటే యేసయ్య నామములో పూర్ణ స్వస్థత ఉందని ప్రకటిస్తున్నారు. యేసయ్య నామములో పూర్ణ స్వస్థత ఉన్నదని ప్రకటిస్తున్నారు. అది ఎక్కడ ప్రకటించారు? అక్కడ ఒకసారి చదువుతారు నాన్న, 3:16. సేమ్ నువ్వు చదివిన దగ్గర కొద్దిగా కిందకు వచ్చి చదువుతారా ఒకళ్ళు? 3:16 ఒకళ్ళు చదువుతారా నాన్న ప్లీజ్? ఆయన నామము మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచను. ఆయన వలన కలిగిన విశ్వాసం అందరట వీడికి ఏం కలిగజేసింది? పూర్ణ స్వస్థత కలగచేసెను. సో ఇక్కడ మనకి తెలుసు 3వ అధ్యాయంలో ఒక దేవాలయం అనే దగ్గర, శృంగారం అనే దేవాలయం దగ్గర ఒక ఆయన అడుక్కునేవాడు ఉన్నాడు. అతనికి 40 సంవత్సరాల పైన ఉన్నాయి. సో ఆయన పుట్టిన మొదలుకొని కుంటివాడని 3వ అధ్యాయం 2వ వచనంలో కనిపిస్తుంది. సో ఆ వ్యక్తిని వీరు వెండి బంగారం మా దగ్గరలో కానీ యేసు నామంలో నువ్వు నిలబడినప్పుడు అతను స్వస్థపడినట్టుగా మనకు తెలుసు ఈ విషయాలు. సో యేసయ్య నామంలో స్వస్థత ఉన్నదని వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఏ స్వస్థత ఉంది? పూర్ణ స్వస్థత. గుర్తుపెట్టుకోండి, యేసయ్య నామములో పూర్ణ స్వస్థత ఉన్నదని ప్రకటిస్తున్నారు. ఇది 4వ పాయింట్. నాన్న ఇక్కడ ఉన్న పాయింట్ మీకు చెప్తున్నాను. ఇట్లా పాయింట్ వైజ్ నేర్చుకుందాం ఒక్కొక్క విషయాన్ని. ఓకే, యేసయ్య నామములో పూర్ణ స్వస్థత ఉన్నదని ప్రకటిస్తున్నారు. అందుకు రిఫరెన్స్ ఏంటంటే 16వ వచనం, ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి పూర్ణ స్వస్థత కలగచేసెను. హల్లెలూయా. ఇంకా మీకు ఆ యేసు నామంలో స్వస్థత ఉందని అబలేగా మాట్లాడతాడు పేతురయ్య గారు. 4:10 చదవండి. 4:10 అంటే 4:10 అపోస్తల కార్యం 4:10 చదవండి ఒకళ్ళు. మీరందరూ ఇశ్రాయేలీల ప్రజలందరూ తెలుసుకొనవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. హల్లెలూయా. సో చూసారా, ఇది 4వ పాయింట్. సో మీరు ఇప్పుడు చదివి మీరు రాసింది సేమ్ అది. యేసు నామంలో స్వస్థత పొందుకున్నాడు, లేకపోతే అది ప్రకటించారు వీరు. యేసు నామంలో పూర్ణ స్వస్థత ఉందని ప్రకటించారు. వాళ్ళ బోధలో మీకు కనిపించే చెప్తున్నాను, కొద్దిగా స్పీడ్గా రాసుకుంటారా. అండ్ 5th వన్, 5వది, యేసు నామంలోనే రక్షణ ఉంది. ఇంకా కింద వచనం కూడా చదువునాను, 12వ వచనం. మీరు ఎవని వలనను రక్షణ కలగదు. ఈ నామమునే మనం రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషులు ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని. హల్లెలూయా. సో ఇప్పుడు 5వ పాయింట్ ఏంటంటే, ఒక్క యేసు నామములోనే రక్షణ ఉన్నది, ఇంకా మరి ఏ నామములో రక్షణ లేదు. సో ఇది కూడా రాసుకోండి, యేసు నామంలో రక్షణ ఉందని ప్రకటించారు. ఇది ఎన్నో పాయింట్? 5వ పాయింట్. 6వ పాయింట్, 6వది, యేసును బట్టి పునరుద్ధానం మనం కలుగుతుందని ప్రకటించారు. రాసుకోవడానికి ఇబ్బంది అయితే కొద్ది 4వ అధ్యాయము 2వ వచనం చదువుతారా నాన్న? వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి, చదువునాను ఇప్పుడు. వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానం కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి. చాలా అన్న.
చాలు. సో ప్రకటించుటయ్యో చూచి. సో వీళ్ళు ఏం ప్రకటిస్తున్నారు? అయ్యా యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానం కలుగుతుంది. అంటే మనం మరణించినా గానీ పునరుద్ధానం అవుతాము. ఎవరిని బట్టి అవుతుందంటే యేసుని బట్టి అవుతుంది. అంటే యేసుని నమ్ముకుంటే మనందరము పునరుద్ధానం అవుతాము చనిపోయిన తర్వాత. తిరిగి లేపుతాడు మనందరినీ కూడా అనే విషయాన్ని ప్రకటిస్తున్నారు. సో రాసుకోండి. యేసును బట్టి పునరుద్ధానము కలుగునని ప్రకటిస్తున్నారు. ఎవరికి పునరుద్ధానం? నమ్మిన వారందరికి. హల్లెలూయా. సో రాసుకున్నారు అందరూ? యేసును బట్టి పునరుద్ధానం కలుగునని ప్రకటిస్తున్నారు. ఎన్నో పాయింట్? 6th అన్న. వెరీ గుడ్. ఇప్పుడు ఏడో రాసుకున్నాను. ఏడోది ఏంటంటే 10వ అధ్యాయం కొర్నేలితో మాట్లాడతాడు పేతురయ్య గారు. ఏమంటాడంటే, అయ్యా ఆ యేసును బట్టి అసలు ఏం కలుగుతుంది, యేసు నామంలో ఇంకేముందో కూడా చూడండి, భలేగా ఉంటది. 43 ఎవరైనా చదువుతారా? ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామం మూలంగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారని. సో ఇక్కడ కొర్నేలి ఇంట్లో కూడా ఏం ప్రకటిస్తున్నారు? అయ్యా మరి ఆయన నామంలోనే మనకి పాప క్షమాపణ ఉన్నది అని ప్రకటిస్తున్నారు పేతురయ్య గారు. సో ఇంకా మీరు 38వ వచనం చదువుకుంటా వస్తే చాలా విషయాలు మాట్లాడతాడు. సో ఇంకొక మాట కూడా వాళ్ళు చెప్తున్నారు, సిలువ మరణం గురించి చెప్పారు వాళ్ళకి కొర్నేలి ఇంట్లో. అయ్యా వారు రానున్న వేలాడదీసి చంపారయ్యా, దేవుడు ఆయన 3వ రోజు తిరిగి లేపాడయ్యా, ఇగో మా అందరికి కనపడ్డాడయ్యా, ఇగో మాతో అన్నపానాలు పుచ్చుకున్నాడయ్యా అని చెప్పి సజీవులకు మృతులకు న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనేనయ్యా, ఇగో ఈయన నామందులే మనకి పాపక్షమాపణ ఉందయ్యా అని కొర్నేలితో మాట్లాడుతున్నాడు పేతురయ్య గారు. సో ఇక్కడ ఒక మాట రాసుకోండి, ఆయన నామములో పాపక్షమాపణ కలుగునని ప్రకటిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే అపోస్తుల బోధ ఎందును చదవడం కాదు మనం. అసలు అపోస్తుల బోధలో ఏముంది, వాట్ దే ప్రీచ్డ్ అంటే అసలు వాళ్ళు ఏం ప్రీచ్ చేశారు, దేవుని వాక్యాన్ని అసలు ఏం ప్రకటించారు వాళ్ళు అనేది మీకు చెప్తున్నాను. సో అది మీకు అర్థమైంది అనుకోండి, మీకు అసలు ఏం చెప్పాలో మీకు అర్థమైపోయింది. అంటే అసలు మనం అపోస్తుల బోధలో మనం ఉన్నామా లేదని తెలుసుకోలేదు. మనం చెప్పే వాక్యం అపోస్తుల బోధ మీద నిలబడుతుందా లేదా అని తెలిసిపోతుంది. సో ఈరోజు నేను చెప్పే పాయింట్స్ చాలా అన్ని బైబుల్లో విషయాలు మీకు చూపిస్తున్నాను అన్ని కూడా. ఓకే, ఈ 7th పాయింట్ ఏం రాసుకున్నాను? యేసయ్య నామములోనే పాపక్షమాపణ కలుగునని. వెరీ గుడ్. సో ఇదే అధ్యాయంలో యేసయ్య అందరికీ ప్రభు అని కూడా ప్రకటించారు. సో మన అందరికి తెలుసు కదా, కొర్నేలితో మాట్లాడతాడు 36వ వచనం 10:36, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా. ఇది 8th పాయింట్ రాసుకోండి. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అంటే సమస్త మానవాళికి ఆయన దేవుడు. ఇది ప్రకటిస్తున్నారు వాళ్ళు. ఇశ్రాయేలు ప్రజలకు యేసే క్రీస్తు అని ప్రకటిస్తున్నారు, ఎందుకంటే అయ్యా యేసయ్యే మెస్సయ్య, మన మెస్సయ్య అని వాళ్ళకి ప్రకటిస్తున్నారు. ఇక్కడ కొర్నేలి ఇంటికి వచ్చి ఆయన అందరికీ ప్రభు అయ్యా, సమస్త మానవాళికి దేవుడయ్యా ఆయన అని ప్రకటిస్తున్నారు. ఓకే, సేమ్ అంటే ఇప్పుడు మీకు చదివిన విషయాల్లోనే మన పౌలయ్య గారు కూడా సేమ్ అలానే వాక్యం ప్రకటిస్తాడు. చూడండి కావాలంటే పౌలయ్య గారు మొట్టమొదటిగా వాక్యం యాడ్ చెప్పాడంటే, అంటే ఆయన చాలా విషయాలు చెప్తూనే ఉన్నాడు, కాకపోతే మనం ఆయన వాక్య శైలి ఎక్కడ కనిపిస్తుంది అంటే 13వ అధ్యాయంలో కనిపిస్తుంది. 13వ అధ్యాయంలో 16వ వచనంలో కనిపిస్తుంది. 13:16 అప్పుడు పౌలు నిలబడి చేసేగ చేసి ఇట్లా, ఇశ్రాయేలులారా అని ఆయన వాక్యం స్టార్ట్ చేసి చిన్నగా ఎక్కడ తీసుకొస్తాడో చూడండి భలేగా. 23వ వచనం చదవండి. 23వ వచనం, అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. ఇప్పుడు యేసే దగ్గర కనెక్ట్ చేసిండు. ఒక్క నిమిషం, యేసే దగ్గర కనెక్ట్ చేసిండండి. ఇశ్రాయేలు ప్రజల్ని వాక్యం చెప్పుకుంటూ యేసే దగ్గర కనెక్ట్ చేశాడు.
ఇప్పుడు చూడండి, మీరు వాక్యం ఎలా చెప్పాలనే విషయాన్ని మీకు చెప్పబోతున్నాను. యేసయ్య దగ్గర కనెక్ట్ చేశారు కదా. ఇప్పుడు 26వ వచనం చదవండి. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడు వారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. ఇప్పుడు రక్షణ దగ్గర తీసుకొచ్చారు కదా. ఇప్పుడు రక్షణ మన దగ్గరకు వచ్చింది అని చెప్తున్నాడు కదా. ఇప్పుడు 30వ వచనం చదవండి. అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను. రైట్. ఇప్పుడు ఆయన శిలువ మరణం గురించి 27వ వచనంలో చెప్తాడు. శిక్ష విధించుడు చేత అని మాట్లాడకుండా 30లో దేవుడు మృతుల నుండి ఆయన లేపాడయ్యా అని చెప్తూ ఏమంటాడంటే 32వ వచనంలో దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానం మన పిల్లలకు నెరవేర్చున్నాడు. సో యేసును లేపాడని చెప్తూనే 38వ వచనం చదవనా ఒకళ్ళు. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారా క్షమాపణ పూర్తిమగుచున్నదని. సో ఈయన బోధలో కూడా మనకి ఏం కనిపిస్తుంది? అపోస్తులైనటువంటి పౌలు గారి బోధలో ఆయన కనెక్ట్ చేసేది యేసు దగ్గరికే రక్షకుడు అని చెప్తున్నాడు. ఆయన వల్లనే మనకు రక్షణ కలుగును, ఆయన మృతుల నుండి తిరిగి లేచాడు, ఆయన సిలువ గురించి మాట్లాడుతున్నాడు, ఈయన ద్వారానే మనకి పాప క్షమాపణ కలుగునని ప్రకటిస్తూ ఉన్నాడు. సో నేను ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. అదే విధంగా అపోస్తులు చివరిగా ఒక మాట 4వ అధ్యాయము 20వ వచనం పేతురయ్య గారు ఒక మాట భలేగా అంటాడు. సో చివరిగా ఇది ఒక పాయింట్ రాసుకోండి, బాగుంటుంది ఈ మాట. ఏమనుందన్నా? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చేది. హల్లెలూయా. సో దిస్ ఈస్ ద హోల్ థింగ్స్. సో ఇది చివరిగా వాళ్ళు ఏదైతే చూశారో, ఏదైతే విన్నారో, ఆ 3.5 సంవత్సరాలు ఆయనతో గడిపారు, ఆయనతో ఎన్నో మాటలు విన్నారు, ఆయన కళ్ళారా చూశారు, ఆయన తిరిగి లేవడం చూశారు, ఆయన శిలువ మరణాన్ని చూశారు, ఆయన తిరిగి లేవడం చూశారు, ఆయన వారితో ఉండడం చూశారు. 50 రోజులు 40 రోజులు వాళ్ళతోనే ఉన్నాడు. సో ఇవన్నీ వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు ఉండలేకపోయారు. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము. సో ఇప్పటికి మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి నాన్న? పూర్తిగా మొత్తం మీద 9 పాయింట్స్ వచ్చాయి, అవునా? సో అపోస్తుల బోధలో ఇన్ని విషయాలు కనిపిస్తున్నాయి మనకి. చెప్పండి ఒకళ్ళు. ఒక్కసారి 8th పాయింట్ మళ్ళీ రిపీట్ చేయరా? యేసయ్య అందరికి ప్రభు, యేసు క్రీస్తు అందరికి ప్రభు. 10:36 కొర్నేలి ఇంట్లో మాట్లాడతాడు. అంటే అందరికీ దేవుడు, ఒక్క ఇశ్రాయేలు ప్రజలకే కాదు, అందరికీ దేవుడు. 10:36 దేవుడు పక్షపాతి కాడని నేను ఇప్పుడు గమనిస్తున్నానని చెప్పి పేతురయ్య గారు మాట్లాడతాడు ఈ మాట. చదువుతారా? 34 దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించున్నాను, ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వాడిని ఆయన అంగీకరించును, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా. అంటే అందరికీ దేవుడు. ప్రభువు అంటే దేవుడు అంటే గుర్తుపెట్టుకోండి. అందరికీ దేవుడు ఆయన, సమస్త మానవాళికి దేవుడు అని కొర్నేలి ఇంట్లో ప్రకటించారు. కొర్నేలి ఎందుకు చెప్పరా? ఏంటన్నా? సారీ, 9th మాట కన్న వాటిని విన్న వాటిని. ఇప్పుడు నేను చదివించాను సార్ 4:20. కన్న వాటిని విన్న వాటిని చెప్పారు, ప్రకటించారు. ఏమి కన్నారు, ఏం విన్నారు? కన్నులతో చూడటాన్ని కన్న వాటిని అంటారు. కన్నులతో ఏం చూశారు వాళ్ళు? యేసయ్యను ఆ 3.5 సంవత్సరాలు ఎన్ని అద్భుతాలు చేశారో అన్నీ చూశారు. ఎలా దెయ్యాలను వెళ్ళగొట్టాడో చూశారు, ఎలా ఆయన నీటి మీద నడిచారో చూశారు, ఎలా ఆయన శిలువ మరణం పొందాడో చూశారు, ఎలా ఆయన 3వ రోజు తిరిగి లేచాడో చూశారు. ఇవన్నీ చూశారు వాళ్ళు, వాటినే ప్రకటిస్తున్నారు. ఇంకొక మాటలో మీకు చెప్పాలంటే యేసుని ప్రకటిస్తున్నారు వాళ్ళు. ఎవరిని ప్రకటిస్తున్నారు చెప్పండి? అపోస్తుల బోధలో అసలు మొత్తం మీద మీకు ఏం కనిపిస్తుంది? ఇప్పుడు దాన్ని చెప్పిన ఈ 9 పాయింట్లలో అసలు ఏం కనిపిస్తుంది మీకు? యేసయ్య గురించి. వెరీ గుడ్. మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ, మీరు చెప్పే 10 నిమిషాల వాక్యంలో, 20 నిమిషాల వాక్యంలో, 30 నిమిషాల వాక్యం, అర్ధగంట మీకు ఎంతైనా ఇవ్వచ్చు సమయం. ఆ టైంలో అసలు యేసును గురించిన వార్త లేకపోతే ఆ బోధే వ్యర్థము. నువ్వు ఎంత పండితురావు, ఎంత పండితురాలు అవు, నీకు ఎంత బైబిల్ నాలెడ్జ్ అని తెలియని.
there is nothing use if there is no God, there is no Christ in your preaching. అంటే నీ వర్డ్ ఆఫ్ గాడ్ లో గాడ్నే ఉంచట్లేదు చాలా మంది, అసలు గాడే ఉండట్లేదు. అర్థమైందండి? సో మనకి ఇచ్చే ఆ 10 నిమిషాలు అంటే బోధ గురించి చెప్తున్నాను కాబట్టి, మొదటి అధ్యాయం బోధ గురించి చెప్తున్నాను కాబట్టి, సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. అంటే మీకు తిమోతి మొదటి పత్రిక మొదటి అధ్యాయం అనేది మనం సిట్రేట్ చేసిద్ది, మన బోధ ఎలా ఉందో చెప్పిద్ది, నిజంగా సత్యం మీద ఉందా, వాక్యానికి అనుకూలంగా వెళ్తుందా, యేసుక్రీస్తును చూపించగలుగుతుందా. ఏమండి, చాలా మంది అంటారు ఎప్పుడు చెప్పే వాక్యమే అంటారు. ఎప్పుడు చెప్పే వాక్యం ఏంటండి ఇది? అనుకుంటున్నాను కొంచెం సీరియస్ గా ఉంటుంది, కొన్ని వర్డ్స్ కొంచెం మీకు కఠినంగా కూడా ఉండొచ్చు, నన్ను దయతో క్షమించండి ఈరోజు. ఇప్పుడు లలిత అక్క కొద్దిగా మ్యూట్ చేసుకో ప్లీజ్. ఇప్పుడు ఒక మాట, ఇక్కడ సత్యమునకు భిన్నమైన బోధ అంటే ఇందాక మీకు ఏమన్నాను? సత్యము ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాను చెప్పండి? వాక్యము. సత్యం అంటే ఇంకేమన్నాను? యేసయ్య అన్నారు. వెరీ గుడ్. ఇప్పుడు దాన్ని నేను ఏం చూపించాను? ఈ యేసయ్య బోధ ఏంటో మీకు చూపించాను. యేసయ్య బోధలో ఏం కనిపిస్తాయి చెప్పండి? ఏం కనిపించాయి మనకి యేసయ్య బోధ విధానంలో? యేసయ్య బోధలో 5 కనిపించాయని చెప్పాను. చెప్పండి. యేసయ్య బోధలో 5 కనిపించాయి. ఒకటి అథారిటీ వర్డ్స్. వెరీ గుడ్. ఆయన మాట్లాడుతుంటే ఆ జీవం కనపడేదంట. సో మనం మాట్లాడేటప్పుడు కూడా, ఎందుకంటే మనం కుమారుని ఆత్మను కలిగి ఉన్నామన్నది బైబుల్లో. సో మనందరం కూడా క్రీస్తును ధరించామన్నది బైబుల్లో. సో మనం ప్రకటిస్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా ఆ కుమారుని ఆత్మ పనిచేయాలి, దయగల మాటలు రావాలి, అదే విధంగా అథారిటీతో కూడినటువంటి విషయాలు రావాలి. ఇవన్నీ కూడా మీరు వాక్యం సిద్ధపరచుకునేటప్పుడు ఇవి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇప్పటి వరకు నేను మాట్లాడేటప్పుడు నేనైనా సరే, ఇవన్నీ నేను బైబిల్ స్టడీ చేస్తున్నప్పుడు ఇన్ని విషయాలు ఉన్నాయా, అసలు మేము ఏ వాక్యం చెప్తున్నాం, అసలుకి ఎక్కడ అసలు ఏం చెప్తున్నాం, నిజంగా దయగల మాటలు ఏమైనా ఉపయోగిస్తున్నాం మేము, ఎక్కడ మొత్తం కొంతమంది ఖండించే వాక్యాన్ని చెప్తారు. అదే విధంగా దేవుడు ప్రేమిస్తాడనే విషయాన్ని కూడా చెప్పాలి కదా. సో ఒకటి మన వ్యూలోనే ఉంటుంది, కానీ యేసయ్య వ్యూలోకి మీరు వెళ్ళాలి. యేసయ్యలో వైపు చూసిన వాళ్ళకి ఎప్పుడైనా యేసయ్య మాటలే గుర్తు. వెరీ గుడ్. యేసయ్య మీలో ఉండాలి అంటే వాక్యం మీలో ఉండాలి. యేసయ్య ఈజ్ ఈక్వల్ టు వాక్యం కదా. సో హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా. మరి హృదయంలో ఏం నింపాలి? వాక్యం నింపాలి. గుర్తుపెట్టుకోండి మీ అందరూ. ఇప్పుడు మీకు వాక్యం అవకాశం వస్తే, ఇప్పుడు కాదు బ్రదర్, తర్వాత చెప్తాను, అది కాదు, ఎప్పుడు సిద్ధపాటు కలిగి ఉండండి. whenever you have time, నీకు వచ్చింది ఒక సమయం, దట్ ఈస్ ద టైమ్ యూ ప్రిపేర్. ఖచ్చితంగా ప్రిపేర్ అయి ఉండు. అప్పుడు నాకు భయం వేస్తుంది బ్రదర్, లేకపోతే నాకు భయం వేస్తుంది, ఇప్పుడు వద్దు, నేను తర్వాత చెప్తాను. భయం మిమ్మల్ని ఏం చేస్తుందంటే, దేవుడు మీ ద్వారా చెప్పాలనుకున్న విషయాలు బయటకు రానికుండా చేస్తుంది. సో మీరు భయాన్ని అధిగమించాలంటే మీ హృదయంలోకి వాక్యాన్ని పంపించాలి. సో వాక్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ భయం ఉండదు. ఎందుకంటే వాక్యం వెలుగై ఉంది, ఆ పాదము దీపమై ఉన్నది, వెలుగై ఉన్నది. వెలుగున్న దగ్గర చీకటి ఉండదు. సో ఆ వెలుగుకరమైన వాక్యం అంటే దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు ఉంది బైబిల్లో. యేసుక్రీస్తు నేను లోకానికి వెలుగై ఉన్నాడు అని. ఆ వాక్యమే యేసయ్య అన్నప్పుడు, ఆ యేసయ్యను నువ్వు నింపుకోవడం అంటే వాక్యాన్ని నింపుకోవడం అని అర్థం. సో ఇక్కడ తిమోతికి ప్రాముఖ్యంగా ఏం చెప్పాలనుకున్నాడంటే, సత్యమునకు భిన్నమైన బోధ అంటే క్రీస్తు లేకుండా బోధ చేస్తే దేనికి ఉపయోగం లేదు. యేసయ్య ఆ బోధలో లేకపోతే మీకు చెప్పే ఆ 10 నిమిషాలు 20 నిమిషాలు 30 నిమిషాల్లో అసలు యేసయ్య గురించిన ఒక్క మాట కూడా ఉండకపోతే మరి ఏం చెప్తాం? మరి అక్కడ దేనికి నిలబడేది? ఎందుకు వాక్యం చెప్పేది? చాలా మంది నవ్విస్తూ ఉంటారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఆర్ట్ అంటారు. కళ, అదొక కళ. నవ్వించేది కూడా ఒక కళ. కానీ నవ్వే వాక్యం అయిపోతుంది. ఒకసారి ఒక అయ్యగారు నాతో మాట్లాడారు ఇలా. ఒక మాట ఏమని చెప్పారంటే, పలానా అయ్యగారు వచ్చారండి, పలానా సువార్త కూటం జరిగింది అన్నారు. ఓకేనండి,
కానీ ఏమి నవ్వించింది అంటున్నారు. సరే నేను ఇంతకు వాక్యం చెప్పినంటే వాక్యం గుర్తులేదు కానీ అసలు భలేగా ఉందండి జోకులు, మస్తు చెప్పిండండి, భలే నవ్వించిందండి అంటే ఏంటి ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు అంటే ఏం రిఫరెన్స్ ఇస్తున్నాడు మనకి? వాక్యం గుర్తుండటం లేదు కానీ నవ్వులు గుర్తొస్తున్నాయి. అంటే నేను ఒక్కొక్క చిన్న సందర్భాలు చెప్తున్నా. ఈ 66 పుస్తకాలు మనకి ఇచ్చినప్పుడు వాక్యాన్ని ఉన్నట్టుగా మనం ప్రకటించడానికి ఏం తెలియజేస్తున్నాడు దేవుడు ప్రకటించడానికి. ఆ రోజుల్లో అంటే వాళ్ళకి వాక్యం లేదు. ఇప్పుడు తిమోతి గారికి రాసే ఈ పత్రికలో వాక్యం లేదు వాళ్ళ దగ్గర. ఎందుకంటే అప్పటికే నూతన సంఘం ఏర్పడుతుంది. ఈ పౌలయ్య గారే వాక్యం చెప్పేది, ఇంకెవరూ లేదు. పేతురయ్య గారిది. ఎందుకంటే అన్యజనులకు సువార్త ప్రకటించడానికి దేవుడు ఎన్నుకున్నది మన పౌలయ్య గారిని. సో పౌలయ్య గారే వాక్యం చెప్తున్నారు. సో ఈయన వాక్యం చెప్తున్నాడు కానీ మరి మిగతా వాళ్ళకి వాక్యం చెప్పాలి కదా. ఆ సంఘ పెద్దలు నిలబడి వాళ్ళ తోచింది చెప్తున్నారు. దెర్ ఇస్ నో వర్డ్ ఆఫ్ గాడ్. మరి ఈ రోజు మనకు 66 పుస్తకాలు ఉన్నప్పుడు నిలబడినప్పుడు ఈ 66 పుస్తకాల్లో ఉన్న విషయాలు సంగతులు చెప్పకుండా ఇంట్లో జరిగిన విషయాలు చెప్పేవాళ్ళు కొంతమంది. మా ఇంట్లో ఇలా జరిగింది, లేకపోతే మా బంధువులకి ఇలా జరిగింది, లేకపోతే లోకంలో ఇలా జరుగుతుంది, లోక వార్తలు చెప్పి అంటే నేనేమన్నాను ఇక్కడ విమర్శకెళ్ళి వెళ్ళట్లే కానీ దేవుని సమయాన్ని పాడు చేస్తున్నాం కొన్నిసార్లు. ఆ వాక్యానికి అసలు విలువ ఇవ్వట్లేదు మనం కొన్నిసార్లు. ఎందుకంటే 66 పుస్తకాలకి ఈ రోజు మన చేతిలో ఉన్నాయి. మరి ఆ రోజుల్లో తిమోతి చేతిలో ఏమీ లేదు మీకు చెప్పాలంటే. ఈ తిమోతి చేతిలో ఏమైనా ఉందంటే ఇక ఈ పత్రికలే ఉన్నాయి ఆయన చేతిలో. తిమోతి మొదటి పత్రిక, రెండో పత్రిక ఉంది. అయ్యా తిమోతి ఇక నువ్వు చెప్తావు మరి చెప్పు అంటున్నారు. ఇక మనకి ఈ రోజు 66 పుస్తకాలు ఉన్నాయి కలిగిన బైబుల్ ఉంది. సో అక్కడ నిలబడినప్పుడు 10 నిమిషాలు ఇవ్వచ్చు, 20 నిమిషాలు ఇవ్వచ్చు, నీకు ఎంతైనా టైం ఇవ్వచ్చు. ఆ టైంలో నువ్వు క్రీస్తును ప్రకటిస్తున్నావా? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమన్నాడంటే తిమోతి మొదటి పత్రికలో సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని. ఏముందమ్మ తర్వాత మాట ఏంటంటే కల్పనా కథలను ఉంది. చాలా మంది కథల వైపు వెళ్తున్నారు, మితము లేని వంశావళి వైపు వెళ్తున్నారు. విశ్వాస సంబంధం లేని దేని ఏర్పడతా కాక వివాదముతోనే సంబంధం కలిగి ఉన్నావు కనుక వాటిని లక్ష్య పెట్టొద్దయ్యా. ఇప్పుడు ఆ యొక్క వంశావళి గురించి మాట్లాడితే ఏమొచ్చింది నీకు? వివాదాలు పెట్టడం తప్ప ఏమైనా వచ్చిద్దా మనకి? కల్పనా కథల వల్ల ఏం ఉపయోగం? క్రీస్తు కథ చెప్పు, అది కల్పన కథ కాదు కదా. క్రీస్తులో ఉన్న ఆ గొప్ప విషయాన్ని చెప్పు. కల్పన కథ ఎందుకు మనం చెప్పాల్సిన అవసరం ఏముంది? ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే ఎగ్జాక్ట్ గా ఈ 2వ పత్రిక తీస్తారా? తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుతారా ఒకళ్ళు? 4:4 చదవండి రా ఒకళ్ళు. 2వ తిమోతి పత్రిక 4:4 ఇదే మాట మళ్ళీ అక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి, చదవండి ఒకళ్ళు. సత్యమునకు చెవినియ్యక కల్పనా కథల వైపు నాకు తిరుగు కాలము వచ్చును. చాలు, అర్థమైందండి. సత్యమునకు చెవినియ్యక, అసలు సత్యం చెప్తే వాక్యం చెప్తే ఇష్టపడట్లేదు చాలా మంది. ఆ రోజుల్లోనే ఉంది నేను చెప్పేది. ఇప్పుడు ఆ క్రీస్తు శకం 60-64 ఆ టైంలో ఉన్న మాట చెప్తున్నా ఇప్పుడు నేను చెప్పే మాట. మరి ఇప్పుడు అసలు వాక్యం అసలు ఏ టైం ఉంది చెప్పండి? ఒకళ్ళ ఈ మధ్య వాక్యానికి టైం ఉండట్లేదు కొన్నిసార్లు. అన్నిటికీ సమయం ఉంటుందంట కానీ వాక్యం సమయం ఉండట్లేదు. కొన్ని చెప్తాను. 1 సెమీ క్రిస్మస్ చేస్తాం, 2 క్రిస్మస్ చేస్తాం, 3 గుడ్ ఫ్రైడే చేస్తాం, 4 ఈస్టర్ చేస్తాం, 5 చర్చ్ యానివర్సరీ చేస్తాం. అవునా? ఇది ఈవెంట్స్ అంటే మన చర్చ్లో జరిగే ఈవెంట్స్. ఇంకేమైనా చేస్తాం చెప్పండి? ఇంకేమైనా ఉన్నాయా? గుర్తున్నాయి మీకేమన్నా? సార్ న్యూ ఇయర్ చేస్తాం. ఇంకేమైనా గుర్తున్నాయండి మీకు? మట్లాదివారం రైట్. ఇంకొంతమంది మ్యారేజ్ అంటున్నారు. రైట్. ఇంకా ఈవెంట్స్ ఏం జరుగుతాయి చర్చ్లో? లేకపోతే అయ్యగారి బర్త్డే, సో అది కూడా చేసే వాళ్ళు ఉన్నారు. సో ఇంకా సంఘస్థుల్లో మంచిగా నడుచుకునే వాళ్ళు కూడా మనం సన్మానించే ప్రక్రియ. సో ఈ ఈవెంట్స్ అన్నీ కూడా ఏది ఎక్కువగా మీరు ఇష్టపడేది? ఆ ఈవెంట్స్ లో వాట్ దర్ ఎక్స్పెక్టింగ్, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ ఆ ఈవెంట్ లో భోజనాలు? చెప్పండి. ఆత్మీయ ఆహారం కోసమా లేకపోతే
భౌతికమైన ఆహారం కోసం. ఇక్కడ మనం జస్ట్ అంచనా వేద్దాం. ఎందుకంటే ఈ విషయం మీరు కొంచెం సెన్సిటివ్గా నేను మాట్లాడుతున్నాను. ఈ విషయం మీకు చెప్పేటప్పుడు అక్కడ జరిగేది ఈవెంట్ ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు చెప్పండి, సువార్త కూటాలు పెడతారు, ఒక మంచి ప్రసంగికుని పిలుస్తున్నారు. ఎందుకు పిలుస్తున్నారు ఆయన చెప్పండి? అయ్యగారు మరి భోజనాలు పెట్టుకున్నాం మేము, మీరు 10 నిమిషాల్లో వాక్యం అయిపోవాలి, మరి లేకపోతే టైం లేదు అని అంటున్నారు. అయ్యగారికి ఇచ్చింది 10:30కి. అయ్యగారికి 10:30కి ఇచ్చారు, నైట్ 10:30కి ఇచ్చారు. పిలిచారు, పలానా ఊరు నుంచి పిలిచారు. ఆయన 2 గంటల ప్రయాణం చేసి వచ్చిండు. ఆయనకి వాక్యం 10:30కి ఇచ్చి 11ంటికల్లా కానివ్వండి, తొందరగా భోజనాలు పెట్టాలి. అప్పటిదాకా మాట్లాడిచ్చారు, ఆరాధన చేయించారు. ఇది ఎట్టుంది చెప్పండి? అంటే మీకు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, సువార్త కోటాల్లో వాక్యానికి టైం లేదు. భోజనాలు పెట్టుకుంటే వాక్యాన్ని తగ్గిస్తున్నాం మనం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు వాక్యమై ఉన్నాడు. ఒకవేళ ఒక మందిరములో గనక వాక్యానికి టైం లేకపోతే అక్కడ దేవుడు లేనట్టే. దేర్ ఇస్ నో గాడ్ ఇన్ యువర్ చర్చ్ వితౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒకవేళ వాక్యమే లేకపోతే నీ మందిరములో దెర్ ఇస్ నథింగ్. అక్కడ గుర్తుపెట్టుకో, వాక్యానికి ఏ మందిరం అయితే కనీసం తక్కువ గంట సమయం ఇస్తుందో, కనీసం గంట టైం, నేను కనీసం అని చెప్తున్నాను ఈ మాట, ఆ గంట సమయం ఇవ్వలేకపోతే దెర్ ఇస్ నో యూస్. ఎందుకంటే వాక్యమై ఉన్న దేవుడు వాక్యం ద్వారానే మనతో మాట్లాడతాడు, ప్రజలతో. ఆయన విస్తరించి పౌలయ్యగా దొరికితే చాలంట విస్తరించి మాట్లాడేవాడు, వాళ్ళకి చెప్పవలసిన మాటలన్నీ చెప్పేవాడు. మరి ఆయన ఎందుకు చెప్పాలనుకున్నాడు చెప్పండి? అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో ఒక మాట చూపిస్తాను చూడండి. ఆయన వేరే ఊరికి వెళ్ళాలి. అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో వేరే ఊరికి వెళ్ళాలి. పడుకోవచ్చు కదా ఆయన, యాక్చువల్ ఆయన పడుకోవచ్చు కదా, మరి ఎందుకు పడుకోకుండా ఆయన ఎంతగానో వాక్యం చెప్పాలి? చూడండి 20వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములను, అక్కడ మనకు తెలుసు ఒకడు కిటికీలో నుంచి కింద పడతారు, చచ్చిపోతారు, వాడిని తిరిగి లేపుతారు, ఇవన్నీ మనకి తెలుసు. ఇక్కడ ఎందుకు మళ్ళీ లేపిన తర్వాత కూడా ఏం చేసింది చెప్పండి? 11వ వచనం. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకుని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరను. ఇది మరి నాకు అర్థం కావట్లేదు, అసలు ఎందుకు చెప్పాలి? మిమ్మల్ని అందరూ ఒక ప్రశ్న వేస్తున్నాను, ఎందుకు ఎంతగానో ఆయన వాక్యం చెప్పాలి? పడుకోవచ్చు కదండి పౌలయ్య గారు. కెన్ యూ థింక్ అబౌట్ దిస్ వన్? ప్లీజ్ థింక్ అబౌట్ దిస్. ఇక్కడ మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఆన్లైన్ పెడతాం, ఆన్లైన్ పెట్టినప్పుడు అసలు వాక్యానికి టైం లేదు, తొందరగా ఇంటికి వెళ్ళాలి అంటారు చాలా మంది, లేకపోతే మాకు నిద్ర వస్తుంది నిద్రపోతాం అంటున్నారు. అంటే చూడండి మీరు, ఆసక్తి రోజు రోజుకి తగ్గిపోతుంది విశ్వాసంలో. నాకు అర్థం కాదు ఎప్పటికీ, అసలు ఈ వాక్యానికి సమయం ఇవ్వనప్పుడు పరలోకంకి వెళ్ళి ఏం చేస్తారు అసలు వీళ్ళందరూ? వాక్యము అన్న దేవుడిని నిత్యము ఆయనతో ఉండాలి కదండి. సో ఇక్కడే సమయం గడపని వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు వీళ్ళు? నాకు అనిపిస్తుంది చాలాసార్లు, అంటే నీకున్న టైంలో ఎక్కువ సమయం దేవునితో నువ్వు దేవునితో గడపడం అంటే ఏంటి చెప్పండి? ఆ వాక్యంతో కాసేపు నువ్వు మమేకం అవ్వడం. ఆ వాక్యం చదువుతున్నప్పుడు నువ్వు తెలియని ఒక దేవుడు నీతో మాట్లాడుతున్నట్టు, నువ్వు పక్కనే కూర్చున్నట్టు ఆ అనుభవంలోకి నువ్వు వెళ్ళాలి. అప్పుడే నీ నుంచి దేవుడు ఏం చేయాలనుకున్నాడు అది చేస్తాడు. సో కాబట్టి మీ మందిరాల్లో ఒకవేళ మీకంటూ ఒక అవకాశం వస్తే సత్యమునకు భిన్నమైన బోధ ఎప్పుడు చేయమాకండి. అపోస్తుల బోధ ఎవరి మీద నిలబడుతుందంటే యేసయ్య. వాళ్ళు యేసును గురించే ప్రకటిస్తున్నారు. అయ్యా యేసును గురించే వాళ్ళు ఏం చెప్తున్నారు? యేసే క్రీస్తు అని ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నారు. అయ్యా యేసు సిలువ వేయబడ్డాడని చెప్తున్నారు. యేసయ్య పునరుద్ధానుడు అయ్యాడయ్యా, ఆ యేసయ్య మనకి పాపక్షమాపణ ఉందయ్యా, యేసయ్యలోనే మనకి రక్షణ ఉందయ్యా, యేసును బట్టే మనకు పునరుద్ధానం ఉందయ్యా, ఆ యేసును బట్టే పూర్ణ స్వస్థత ఉందయ్యా అని చెప్తూ యేసయ్య అందరికీ ప్రభు అయ్యా,
మేము కన్న వాటిని విన్న వాటిని మేము ఎంతగానో చూసిన తర్వాత మేము చావడానికైనా సిద్ధం, దాని కొరకు మేము అవమానించబడ్డానికైనా సిద్ధం అని భలేగా అంటారు. ఈ నామం గురించి మీరు బోధించొద్దంటే మేము అదే బోధిస్తాం. భలేగా అంటారు. చూడండి 5:40 చదవండి ఒకళ్ళు. ఈ ఒక్క మాట చదివి నేను ముగిస్తున్నాను. 5:40 అపోస్తుల కార్యం 5:40. మీరు ఈ నామం గురించి బోధించకూడదు అని అంటే ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? చదవండి 5:40 అపోస్తుల కార్యము 5:40. సమ్మతించి అపోస్తలను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. తర్వాత ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రలోని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్లిపోయి ప్రతిదినము దేవాలయంలోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. హల్లెలూయా. సో ఇప్పుడు మనం చదివిన విషయం ఏంటంటే దేన్ని బోధింపకూడదు అంటున్నారు వాళ్ళు? యేసుని బోధింపకూడదు అంటున్నారు. మేము అదే బోధిస్తాం అని వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు మీకు అవకాశం వస్తుంది, మీ మందిరాలు మీకు అవకాశం వచ్చింది, లేకపోతే మీకంటూ ఏదైనా ఒక ప్లేస్ లో వాక్యం చెప్పే అవకాశం వచ్చింది, మీరు ఏం బోధిస్తారు? వాట్ యు ప్రీచ్? మీరు ఏం బోధిస్తారు అంటే యేసు క్రీస్తుని మీరు బోధించగలిగితే యేసయ్యలో దయ ఉంది, యేసయ్యలో జ్ఞానం ఉంది, యేసయ్యలో అధికారం ఉంది, యేసయ్యలోనే నిత్య జీవం ఉన్నది, ఆ యేసయ్యలోనే సత్యం ఉన్నది. మీరు యేసును ప్రకటిస్తే నేను చెప్పిన 5 విషయాలు చూపిస్తారా యేసయ్య బోధలో మనం చూసేది? యేసయ్యలోనే కదా, యేసయ్య చెప్తున్నప్పుడే కదా అది బోధలో కనపడేది. మరి మీరు యేసును ప్రకటిస్తే ఆ 5 ప్రకటించేసినట్టే కదా. సో మీకు ఇచ్చిన టైంలో డోంట్ గో అదర్ వే. సత్యమునకు భిన్నమైన బోధ ఎప్పుడు చేయొద్దు. భిన్నమైన బోధ అంటే ఏమీ లేదండి, క్రీస్తులో ఉండడం అంతే. ఆ బోధలో క్రీస్తు ఉండడు, ఆ బోధలో వాక్యం ఉండదు. ఇంటి సోది చెప్తారు కొంతమంది, ఇంటిలో జరిగిన విషయాలు చెప్తారు. ఎందుకు? ఎవరికి ఉపయోగం? మీ ఇంట్లో జరిగిన విషయాలు చెప్పడం వల్ల ఏం ఉపయోగం? మీ కుటుంబంలో జరిగిన విషయాలు చెప్పడం వల్ల ఏం ఉపయోగం? నా కుటుంబంలో జరిగిన విషయాలు చెప్పడం వల్ల ఏం ఉపయోగం? ఎవ్వరికి ఏ ఉపయోగం ఉండదు. కానీ క్రీస్తుని గురించిన వాక్యం చెప్తే అందరికి ఉపయోగం. సో యేసుని గురించిన వాక్యం చెప్పాలి, యేసునే ప్రకటించాలి. నీకు బోర్ కొట్టినా పర్లేదు. కొంతమంది అంటారు 10 సంవత్సరాల నుంచి అదే మెసేజ్ కదండి, క్రిస్మస్ మెసేజ్, మరియమ్మ గర్భం ధరించింది అదే చెప్పడం, ఈస్టర్ మెసేజ్ అదే, సిలువ 7 మాటలు అదే అని కొంతమంది అంటారు. నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు పౌలయ్య గారు దాదాపు చివరి దశలో 30 సంవత్సరాల సేవలో రాస్తున్న మాట ఇది. ఏది? తిమోతి పత్రిక 30 సంవత్సరాల సేవలో, ఆయన 30 సంవత్సరాల సేవలో రాస్తున్న మాటలు కదా. ఇప్పుడు చూడండి 1:15 చెప్పాడా లేదా యేసయ్య గురించి? చూడండి 1:15 తిమోతి మొదటి పత్రిక 1:15 ఏమన్నాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మతగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. ఎందుకు చెప్పాలి? ఎన్నోసార్లు చెప్పుకుంటాడు కదా, మళ్ళీ ఎందుకు చెప్పాలి ఆయన? కొంతమంది భలేగా అంటారు, నాకు ఈ మాటలు అసలు నచ్చవు. ఏంటంటే అదే కొంతమంది వేరే వాళ్ళని అనుకోండి, ఇక్కడ 30 సంవత్సరాలు ఆయన మరలా ఏం చెప్తున్నాడు? అయ్యా పాపం రక్షించడానికి యేసయ్య వచ్చాడు. మళ్ళీ 2వ అధ్యాయం కూడా యేసయ్య గురించి భలే మాట్లాడు. చూడండి 5వ వచనం, దేవుడు ఒక్కడే, నరులకు దేవుని మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు, ఈయన అందరి కొరకు విమోచన క్రైదనంగా తను తాను సమర్పించుకున్నాడు. మరలా యేసయ్య గురించి మాట్లాడుతున్నాడు. మరి 3వ అధ్యాయం చదవండి. 3వ అధ్యాయంలో మళ్ళీ 16వ వచనం, నిరాక్షేపముగా దైవభక్తిని గుర్చిన మర్మం గొప్పదైనది, ఆయన శశీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు, ఆత్మ విషయమై నీతిపరుడు తీర్పు పొందాడు, దేవదూతలు కనపడ్డాడు, రక్షకుడు జనముల్లో ప్రకటించాడు, లోకమందు నమ్మబడ్డాడు, ఆరోహణై తేజోమయుడై. ఇక్కడ యేసుని గురించి మాట్లాడుతున్నాడు. సో ఎందుకు ఈయన 30 సంవత్సరాల సేవలు ఎన్నోసార్లు చెప్పుకుంటాడు కదా, మళ్ళీ ఎందుకు చెప్పాల్సిన అవసరం ఏంటి? ఇంకొక మాట, ఇక్కడ మంచి మాట గుర్తుపెట్టుకోండి. 3వ అధ్యాయంలో 15వ వచనంలో చివరిలో మాట, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అని ఉంది. అది అండర్లైన్ చేసుకుంటారా? సత్యం ఎక్కడైనా దొరుకుతుందంటే అది సంఘంలోనే దొరికింది. సత్యము అనగా ఏంటి చెప్పండి?
వాక్యము, దేవుడు, వాక్యము, అదే విధంగా దేవుడు, ఇంకా యేసు క్రీస్తు ప్రభు. అవునా? యేసుని గురించిన వార్త ఎక్కడ 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 కనబడుద్దమ్మా మనకి? అందరు చెప్ప సంఘంలో. మరి సంఘంలో నువ్వు నిలబడినప్పుడు ఏం చెప్పాలి? యేసుని గురించిన వార్తే ప్రకటించాలి కదా. దెర్ ఇస్ నో, గుర్తుపెట్టుకోండి, అందరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేనైనా ఎవరైనా ఎంత పెద్దవారైనా సరే, ఇక్కడ పౌలయ్య గారు తిమోతయ్య గారితో మాట్లాడుతున్న విషయాలు ప్రతి ఒక్కరికి కావాల్సిన మాటలు ఇవన్నీ కూడా. సో ఎందుకంటే ఇది బోధను సిట్రేట్ చేసే అధ్యాయం, మొదటి అధ్యాయం అనేది. ఆ బోధ ఎలా ఉండాలో చెప్తున్నాడు 5వ వచనంలో. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకున్నారు, తొలగిపోయారు. తాము చెప్పు వాటిని నిశ్చయమైనట్టు రుడిగా పలుకు వాటిని గ్రహింపకపోయిన ధర్మశాస్త్రం ఉండగా నిష్ప్రయోజనం ముచ్చటలకు దిగిరంట. ముచ్చట చెప్తున్నారు ఈరోజు వాక్యం చెప్పమంటే. మా ఊర్లో ఇటు జరిగింది, మా ఇంట్లో ఇటు జరిగింది, ఎవడు ఆ ముచ్చట ఎందుకండి? ఆ ముచ్చట అవసరం లేదు. క్రీస్తు ముచ్చట గురించి చెప్పండి, క్రీస్తుని గురించి చెప్పాలి. సో ఈరోజు నేను ఇక్కడ వరకే నేను ముగిస్తున్నా. ఐదో వచనం వరకే నేను ఆపుతున్నాను. ఎందుకు ఈ 5వ వచనం వరకు ఆపానంటే, సో రానున్న రోజుల్లో ఐ వాంట్ టు గివ్ ద మోర్ డీటెయిల్స్ అబౌట్ ఫస్ట్ చాప్టర్. ఇప్పుడు నేను సత్యమునకు భిన్నమైన బోధ గురించి ఇంత ఇన్డెప్త్ స్టడీ ఎందుకు చేసి మీకు ఇస్తున్నాను? యేసయ్య బోధలు ఇది ఉంది, అపోస్తుల బోధలు ఇది ఉందని ఎందుకు చెప్పాలనుకున్నానంటే, రేపొద్దున మీరందరూ కూడా ఈ బైబిల్ స్టడీ ద్వారా అనేక విషయాలు నేర్చుకున్నప్పుడు, రేపొద్దున ఎక్కడైనా వాడబడుతున్నప్పుడు బేస్ ఏంటి, కేంద్రం ఏంటి, మీరు చెప్పే వాక్యంలో మీరు ఏం చూపించాలనుకుంటున్నారు, అది కదా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ బైబిల్ స్టడీ అంటే విన్నామంటే విన్నాం కాదు. మిమ్మల్ని అందరినీ దేవుడు అపోల్లో లాగా వాడాలనుకుంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని అందరినీ దేవుడు గొప్పగా వాడుకోవాలని ఆశపడుతున్నారు. యూ హ్యావ్ గివింగ్ ద టైమ్ మోర్ దాన్ 1.5 hours ఫర్ దిస్ బైబిల్ స్టడీ. మీరు 1 గంటన్నర సమయాన్ని ఇస్తున్నప్పుడు వాక్యాన్ని ఎంత నేర్చుకుంటారో దేవుడికి అంత దగ్గరైనట్టు. దేవుడు మీ హృదయంలో అంత వాక్యాన్ని నింపుతున్నాడు. అంత వాక్యం మీరు నింపబడినప్పుడు ధైర్యంగా క్రీస్తుని గురించి ప్రకటిస్తారు. సో అపోస్తుల బోధలో కనిపించే 9 పాయింట్స్ కానీ, యేసయ్యలో కనిపించే 5 కానీ, ఇవన్నీ మీరు ఒక దగ్గర పెట్టుకుంటే, మీరు వాక్యం సిద్ధపడేటప్పుడు నిజంగా నేను జ్ఞానం కలిగి మాట్లాడుతున్నాను, సంఘానికి జ్ఞానం తెప్పించే మాటలు ఇస్తున్నాను. ముందు మళ్ళీ ఒక విషయం చెప్తున్నానండి, మీ కళ్ళ ముందున్న సంఘం చదువుకున్న వారు ఉండొచ్చు, చదువు లేని వారు ఉండొచ్చు, తెలివైన వారు ఉండొచ్చు, తెలివి తక్కువ వారు ఉండొచ్చు, బుద్ధిమంతులు ఉండొచ్చు, బుద్ధిహీనులు ఉండొచ్చు. వాళ్ళు ఎటువంటి వారైనా తప్పులో ఉండవచ్చు. అందరూ మంచివారని లేరు కదా బైబిల్లో, అందరూ నీతిమంతులు అని ఉందా బైబిల్లో? లేదు. సో అలా మన కళ్ళ ముందే ఉంటారు ప్రజలు. ఆ కళ్ళ ముందున్న ప్రజలకు యేసయ్య ఎంత దయతో మాట్లాడాడు, ఎంత జ్ఞానంతో మాట్లాడాడు, ఎంత సత్యంగా మాట్లాడాడు, ఏ విషయాలను ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో చెప్పాడు. అలా మనం కూడా ప్రయాసపడితే దేవుడు అపోస్తుని ఎలా వాడుకున్నాడు, పౌలయ్య గారిని ఎలా వాడుకున్నాడు, తిమోతయ్య గారిని ఎలా వాడుకున్నాడు, మనల్ని కూడా అలా వాడుకుంటాడు. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గాక. అండ్ డౌట్స్ కి సమయం ఈ రోజు నుంచి ఇస్తున్నానండి మీ అందరికి. లాస్ట్ 10 minutes, సో 3:20 to 3:30 వరకు నేను డౌట్స్ టైం ఇస్తున్నాను. ఇప్పటి వరకు చెప్పిన వాక్యంలో మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగొచ్చు. అండ్ ఇంకోటి మీకు 2 చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకటి, ఇక నుంచి ప్రతి శనివారం రోజు ఒక కొత్త పాట మీరు పాడడానికి ఇష్టపడుతున్నాను. సో ఈ యొక్క ఆశను, నా ఆశను తీరుస్తారని నేను నమ్ముతున్నాను. పాడిన వాళ్ళే పాడకూడదు. సో ఇప్పుడు ఒకవేళ 10 మంది ఉంటే 10 వారాలు 10 పాటలు నాకు వినపడాలి. సో నెక్స్ట్ వారం మళ్ళీ రిపీట్ అవుతుంది. ఓకేనా? రిపీట్ అంటే పాడిన పాట అసలు ఎప్పుడు పాడకూడదు. నేను రాసుకుంటా మీరు ఏ పాట పాడారు, మళ్ళీ ఆ పాట నాకు వినపడకూడదు. సో కొత్త పాట పాడదు, నూతన కీర్తన నేను పాడదన్నట్టుగా మీరు పాటలు పాడాలని ఆశపడుతున్నాను. కొత్త పాటలు ఎక్కడ? కొత్త పాట అంటే నా ఉద్దేశము 2026లో వచ్చిన పాట అని కాదు నా ఉద్దేశము. సో మీ సంఘాల్లో బహుగా వాడబడుతున్న సాంగ్, ఆ పాట మేమందరం వినాలి అని ఆశపడుతున్నాం. మీరు మీ మందిరాల్లో పాడుతున్న పాటలు, మీరు విశాఖపట్నం నుంచి ఉన్నారు, కొంతమంది మచిలీపట్నం, విజయవాడ, సమ్ ఏరియాస్ రైట్, మీరు అందరూ పాడుతుంటే మేము ఆ పాట వినాలి, మేము కూడా నేర్చుకోవాలని ఆశపడుతున్నాం. థ్యాంక్ యూ. ప్రేరణ గారు ఆ రోజు ఒక మంచి పాట పాడారు, అది రికార్డ్ చేసిన మల్లేశ్వరి గారిని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అది గ్రూప్ లో షేర్ చేశారు. నిజంగా చాలా మంచి పాట. అట్లనే మేము కూడా మీరు నేర్చుకోవాలి అనేక పాటలు. సో నాకు మీరు నేర్పిస్తారని నేను నమ్ముతున్నాను.
రెండోది డౌట్స్ కి మీకు సమయం ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. చాలా 4 వీక్స్ బ్యాక్ నుంచి నా మైండ్ లో ఉందని వాకింగ్ చెప్తున్నప్పుడు నాకు అది గుర్తుండదండి కొన్నిసార్లు. సో సారీ అండి. ఈ రోజు నుంచి కొన్ని డౌట్స్ కి సమయం ఇవ్వాలని ఆశపడుతున్నాను. సో ఒక చిన్న ప్రార్థన చేసిన తర్వాత మీకు డౌట్స్ సమయం ఇస్తాను 3:30 వరకు. సో ప్లీజ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఏమైనా తెలియజేస్తే ఇలా నేను చెప్పడానికి ఇష్టపడతాను. ఒకవేళ నాకు తెలియకపోయినా నేను తెలుసుకొని నెక్స్ట్ వారానికైనా నేను అవి చెప్పడానికి ఇష్టపడతాను. ప్రార్థన. మహాపరిశుద్ధ నీకు వందనాలు తండ్రి. ఈరోజు సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని మీరు ఆ రోజు చెప్పారు. పౌలయ్య గారు తిమోతి గారి ద్వారా మీరు చెప్తున్నారు. అయ్యా, క్రూరమైన తోడేలు వస్తారు నేను వెళ్ళిపోయిన తర్వాత అని పౌలు ముందుగానే గమనించి చెప్పాడు ఎఫ్ఎస్సి పెద్దలకి. ఈ పెద్దలందరూ కూడా మరి వాక్యము లేకుండా, క్రీస్తుని గురించిన వార్త లేకుండా మరి ఇలా ప్రకటిస్తున్నప్పుడు అక్కడ పౌలయ్య గారు ఏ విషయాలు చెప్పాలనుకున్నాడో కొన్ని విషయాలు మేము నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాం. సత్యము అనగా వాక్యం అని, వాక్యమై ఉన్న దేవుడు యేసయ్య. ఆ యేసుని గురించిన వార్తే అపోస్తులు బోధించారు. మరి యేసయ్య బోధించినప్పుడు ఆయనలో కనిపించే అనేక విషయాలు మా బోధలో ఉందా లేదనేది అయ్యా మమ్మల్ని సరిచేసుకుని కృప దయచేయండి. మేమందరము తెలియని విషయాలు తెలుసుకొని మరింతగా నీలో అయ్యా గొప్పగా వాడబడే కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? సో ఇప్పటి వరకు మీరు చదివిన విషయాల్లో ఏదైనా డౌట్ ఉంటే ఆ డౌట్ ని పంచుకోండి. అది మాక్సిమం నా వలన అయితే నేను చెప్పగలుగుతాను. ఒకవేళ నాకు తెలియకపోతే నెక్స్ట్ వారానికైనా తెలుసుకొనైనా చెప్పడానికి ఇష్టపడతాను. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? నిర్భయంగా ఓకేనా? బ్రదర్ ప్రైజ్ లార్డ్ అండి. అపోస్తలుల బోధలో 9 పాయింట్లు చెప్పారు కదా, మరి వాళ్ళు ప్రాధాన్యంగా రాకడ, రెండవ రాకడ గురించి కూడా చెప్పేవారు కదా బ్రదర్. మరి దాన్ని మనం పాయింట్స్ వేయగలొద్దు అంటారా? వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ అండి. సో వాళ్ళు ప్రాముఖ్యంగా వాళ్ళు చెప్పాలనుకున్నది ఏంటంటే వాళ్ళ మధ్య అంటే 50 రోజుల క్రితమే జరిగినటువంటి యేసును గురించిన వార్త ప్రకటించారు వాళ్ళు. అంటే వాళ్ళ మధ్య 50 రోజుల క్రితం యేసయ్య ఉన్నాడు కదా, సో ఆ యేసును గురించి ముందుగా చెప్పాలి అనేది మొట్టమొదటిగా వాళ్ళు పెట్టుకున్న పాయింట్. సో అందుకనే యేసును గురించి ప్రకటించిన తర్వాత నేను ఒక పాయింట్ చెప్పాను 4వ అధ్యాయంలో 2వ వచనం అనుకుంటాను. యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానం కలుగునని ప్రకటించారు. అంటే మనకి పునరుద్ధానం అనేది ఉన్నది. ఆ యేసు మనం మరణించిన తర్వాత మనం పునరుద్ధానం అవుతాము, తిరిగి లేస్తాము అనేది వాళ్ళు బలంగా చెప్పాలనుకున్న విషయం. ఎస్, మీరు అన్నట్టు రెండో రాకడ గురించి కూడా వారు చెప్పారు, కానీ నేను ఆ రిఫరెన్స్ మీకు ఇవ్వలేకపోయాను. సో అది నేను ఖచ్చితంగా దాన్ని యాడ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి, మంచి విషయాన్ని తీసుకొచ్చారు. థ్యాంక్ యూ బ్రదర్. బ్రదర్ వందనాలు. ఎస్, ఇక్కడ 10వ అధ్యాయము లాస్ట్ చివరి మాటల్లో యేసుక్రీస్తు నామమందు వారి బాప్తిస్మం పొందవలనని ఆజ్ఞాపించును అనే మాట. యేసు నామంలోనే బాప్తిస్మం పొందాలని మరి అపోస్తలులు చెప్పారని చెప్పేసి చాలా మంది తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిస్మం కరెక్ట్ కాదు, యేసు నామంలోనే పొందాలి, అది చెల్లదని చెప్పటం అంటే నన్ను కూడా అన్నారు బ్రదర్. ఇది ఎంతవరకు కరెక్ట్, ఇది కాదు, వివరించండి బ్రదర్. ఎస్, వెరీ గుడ్, గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్ గా ఇక్కడ పేతురయ్య గారు మనకి కనిపించేది ఇక్కడ 10:40 కనిపిస్తుంది అండ్ 2:37 కూడా కనిపిస్తుంది కదా అండి. అక్కడ మీరు చూస్తే 38 కూడా ఉంటుంది. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందడి అని ఉంది కదా. సో మనం తీసుకున్నటువంటి విషయం ఏంటంటే యేసయ్య అసలు ఏం పలికాడు అంటే మత్తయి సువార్త మనందరికి తెలుసు 28లో లాస్ట్ లో చెప్పే మాట ఏమనుంటదంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం ఇచ్చుచు అనే పదం ఉంది కదా. యాక్చువల్ గా మనం ఎక్కువగా ఇప్పుడు వాళ్ళని ఎవరిని ప్రకటిస్తున్నారు? యేసునే ప్రకటిస్తున్నారు. ఇప్పుడు యేసయ్య ఏం చెప్పాడు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనే బాప్తిజం. ఇక్కడ యేసు నామంలో ఇచ్చినా ఏం కాదండి, ఎందుకంటే నేను తండ్రి ఏకమై ఉన్నామని యేసయ్య చెప్పాడు కదా. సో ఆయనలో పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు కదా. సో ఇక్కడ ఏ నామంలో అంటే ఖచ్చితంగా ఇదే నామంలో కరెక్ట్ అని కాదు. మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి బాప్తిజం పొందుతున్నాడంటే అతను మారు మనసు పొందాడని.
యేసయ్య ఆయన పాపాలు క్షమిస్తున్నాడని. సో ఇక్కడ నామము ఉపయోగిస్తే యేసయ్య చెప్పింది మనం 100% కరెక్ట్గా తీసుకుంటాం. మరి పేతురయ్య గారు చెప్పింది కూడా 100% కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు యేసులో తండ్రి ఏకమై ఉన్నామని చెప్పాడు కదా, పరిశుద్ధాత్మ ఆయనలో ఉన్నాడు కదా. సో అలా వాళ్ళు యేసు నామంలో వాళ్ళు ప్రకటించారు, బాప్తిజం ఇచ్చారు. ఇక్కడ ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని ఎవరు అనడానికి వీలు లేదు. అలా అంటే అది వాళ్ళ ఏమంటారండి నిర్ణయాలేమో, కానీ యాజ్ ఎ బైబిల్ పరంగా రెండు ఉపయోగించవచ్చు. అక్కడ ఈ నామమే కరెక్ట్ ఈ నామం కరెక్ట్ అని కాదు, ఎలా ఇచ్చినా అది వాళ్ళు తీసుకునేది మెయిన్గా యేసయ్య వారిని క్షమించాడని వారు తెలుసుకోవడం, అంతే. యేసయ్య వారిని రక్షించాడనేది వారు తెలుసుకోవడం, అది మెయిన్ ప్రాముఖ్యంగా. మీకు అర్థమైందా? ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని అనడానికి వీలు లేదు. అర్థమైందండి రాణి గారు నేను చెప్పింది? బ్రదర్ అర్థమైంది బ్రదర్, చక్కగా చెప్పారు బ్రదర్. థ్యాంక్ యూ. నేనేమన్నానంటే ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని మీ మైండ్లో ఎప్పుడు పెట్టుకోమాకండి. ఎవరైనా సరే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని ఎవరు పెట్టుకోమాకండి. మరి ఏది కరెక్ట్ అండి ఏది రాంగ్ అంటే అసలు ఆ వ్యక్తి ముందుగా బాప్తిజం తీసుకుంటున్నాడు. ఎలా బాప్తిజం తీసుకున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు యేసుని గురించి తెలియజేసినప్పుడు తెలుసుకోగలిగాడు. పరిశుద్ధాత్మలో ఒక పని ఏంటో తెలుసా అండి? మిమ్మల్ని యేసయ్య వైపు చూపించడం. యేసయ్యే నిజమైన దేవుడు అని మిమ్మల్ని గుర్తింప చేసేది ఎవరంటే ఈ పరిశుద్ధాత్మ పని. అది ఒకరోజు పరిశుద్ధాత్మ గురించి వివరంగా చెప్తాను మీకు, ఆయన పని ఏంటి అనేది మీకు మొత్తం చెప్తాను. సరే, ప్రస్తుతానికైతే ఒక వ్యక్తి రక్షింపబడటం అనేది ద ఫస్ట్ పాయింట్. ఏ నామం అంటే యేసు. ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఇచ్చినా సంతోషమే, యేసు నామంలో ఇచ్చినా సంతోషం. అతడు రక్షణ పొందుతున్నాడు. అది మెయిన్. మనం సంతోషించాల్సింది అది. ఓకేనా అండి? రైట్. ఇది కరెక్ట్ ఇది రాంగ్ అనే అభిప్రాయం ఎప్పుడు మీ మైండ్ లో ఉంచమాట. అందరికి రాణి గారు అడిగిన ప్రశ్న నాకు చాలా సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రశ్న. మేము ప్రాపర్ ఈస్ట్ గోదావరి బ్రదర్. అక్కడ యేసు నామం అని ఒక సంఘం ఉంటది అనమాట. ఇది బాగా ఎక్కువ సంఘాలు స్థాపించారు వాళ్ళు. అయితే ఎవరైతే ఇది వరకు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందారో వీళ్ళు తిరిగి యేసు నామంలో బాప్తిసాలు ఇస్తున్నారండి గత 10 సంవత్సరాలుగా. అంటే అది తప్పు, అలా చేయకూడదు, యేసు నామంలోనే బాప్తిసం అని ఇప్పుడు మన సిస్టర్ గారు ఏ వాక్యం అయితే చూపించారో వాళ్ళు ఆ వాక్యం ద్వారానే మనుషులకి మళ్ళా బాప్తిసాలు ఇప్పిస్తున్నారు రెండోసారి. అది మరి ఎలా తీసుకోవాలి? అంటే వాళ్ళకి ఎలా చెప్పాలి మనం ఇది కరెక్ట్ కాదు అని? ఎస్ అండి. అయితే ఇప్పుడు ఒకసారి తీసుకోవడం అనేది తీసుకున్న తర్వాత మరలా ఇది కరెక్ట్ కాదని వాళ్ళు అంటున్నారు. అంటే వాళ్ళు చెప్తున్నారు కదా, ఇప్పుడు మీకు చెప్పేదంతా కూడా డాక్ట్రిన్ అంటారు, దీన్ని అంట సిద్ధాంతం అంటారు. సిద్ధాంత లోపాలు వాళ్ళు అర్థం చేసుకునే విషయాల్లో ఇప్పుడు కొన్ని వాళ్ళు 7th డే ఉన్నారు అనుకోండి, మాకు శనివారమే కరెక్ట్ అంటారు. ఇక వాళ్ళు నువ్వు ఎన్ని చెప్పు వాళ్ళు వినరు. వీళ్ళు కొంతమంది యేసు నామంలో ఇస్తేనే అతను పాపికి పరలోకం, ఏ తండ్రి కుమారులు ఇస్తే లేదు అంటే అక్కడ తండ్రిని కుమారుడు పరిశుద్ధాత్మని ఏం చేస్తున్నట్టు? మరి వాళ్ళు లేరని ఒప్పుకోవడమే కదా వాళ్ళు. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది కరెక్ట్ కాదు, ఇదే కరెక్ట్, యేసు నామంలోనే కరెక్ట్ అంటే మరి తండ్రి పరిశుద్ధాత్మను మనం ఏం చేస్తున్నట్టు? అసలు వాళ్ళ నామమే కరెక్ట్ కాదని చెప్పేసినట్టే కదా. సో ఇట్లనే సిద్ధాంత లోపాలు అంటారు వీటిని. మనం కొంతమంది చెప్పినా వినరండి, ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇది ఎప్పుడు ఇదే చెప్తున్నాను కదా, ఇప్పుడున్నటువంటి సిద్ధాంత లోపాల వల్లే చాలా మంది మెథడిస్ట్ చర్చ్ అంటారు, బాప్టిస్ట్ చర్చ్ అంటారు, లూథరన్ చర్చ్ అంటారు, రోమన్ క్యాథలిక్స్. అయ్యా మరియమ్మను పూజించొద్దయ్యా అని ఎన్నిసార్లు చెప్పండి, వాళ్ళు వినరు, రోమన్ క్యాథలిక్స్. సో అలానే ఇప్పుడు కొంతమంది చిలకరింపు బాప్తిజం అంటారు. అయ్యా అది కాదయ్యా, నీటిలో బాప్తిజం ఇవ్వాలయ్యా అని చెప్పండి, వాళ్ళు వినరు. కొంతమంది జెండా కింద బాప్తిజం ఇస్తారు. అసలు అది కరెక్ట్ కాదయ్యా, ఎక్కడ చూసినా నీళ్ళలో తిరిగి లేచినట్టుగా నీళ్ళలో ముంచి లేచినట్టుగానే కనిపిస్తుంది కదని చెప్పండి, వినరు. సో వినని వాళ్ళకి మనం ఏం చెప్పగలుగుతాం చెప్పండి? సో యాక్చువల్గా మనం చెప్పదండి, ఏ నామంలో తీసుకున్నా రక్షణ గొప్పది, రక్షణ ప్రాముఖ్యం. మళ్ళీ ఇది కరెక్ట్ కాదు, ఇలా తీసుకుంటే మీకు పరలోకం రాదని అనుకోండి, అసలు వాడికి ఏం తెలియనట్టు, అవతల ఆ వ్యక్తికే ఏం తెలియనట్టు. ఎందుకంటే ఒక వ్యక్తి యేసు అంగీకరించిన తర్వాత బాప్తిజం తీసుకున్నప్పుడు మళ్ళా ఈ నామంలో తీసుకుంటే కరెక్ట్ కాదు, ఈ నామంలో తీసుకుంటే అక్కడ అతని ఆలోచన విధానం వేరే ఉంది.
ఇక వాళ్ళు ఎవరు చెప్పినా నమ్మరు కొంతమంది. అంటే నమ్మరంటే వినరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు చెప్పాల్సిన మాట ఏంటంటే అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పగలం? అదే చెప్తున్నాను, వినరు మరి. విననప్పుడు మనం ఏం చేయగలం? అవి చేసేది ఏమీ లేదు. అందరూ మనం చెప్పినట్టు వినరు కదా! సో అట్లనే వాళ్ళు అంటే చేసే వాళ్ళకి కాదు బ్రదర్. అంటే అటువంటి వాళ్ళ వైపు తిరుగుబడిపోతున్న వాళ్ళకి మనం ఏమన్నా ఇవ్వగలమా? అంటే అవసరంలే ఎవరు ఏ బాప్తిస్మైనా బాప్తిస్మే అన్నట్టు మనం ఏమన్నా చెప్పొచ్చా? చెప్పండి. మీరిప్పుడు తీసుకున్నది బాప్తిజం. మీరు ఈ 3 చెప్పగలరా? మీరు యేసును అంగీకరిస్తున్నారా? అసలు యేసు గురించి ఏమైనా తెలుసుకున్నారా? యేసయ్య మిమ్మల్ని క్షమించాడని తెలుసుకున్నారా? అంటే యేసుని గురించి కొంచెం అవగాహన ఉందా వాళ్ళకి? ఆ యేసుని గురించి తెలిస్తేనే కదండి బాప్తిజం దగ్గరకు వచ్చేది. ఒక మనిషి బాప్తిజం దగ్గరకు వస్తున్నాడంటే అతను వాక్యాన్ని అంగీకరించాడని, పరిశుద్ధాత్మ దేవుడు అతను ప్రేరేపించాడని అర్థం. సో ఆ పని జరిగింది. అతను బాప్తిజం పొందాడు. ఇక అయిపోయింది. మరలా ఇది కరెక్ట్ కాదన్నప్పుడు ఆ విశ్వాసులో ఏం పుట్టిస్తున్నారు వాళ్ళు? అనుమానాన్ని పుట్టిస్తున్నారు. అనుమానం పుట్టించేది ఎవరో తెలుసా అండి? పరిశుద్ధాత్ముడి పని కాదు అనుమానం పుట్టించేది, సాతాను పని అది. సో అటువంటి వారికి మనం ఏదైనా చెప్పొచ్చు అండి, మీరు తీసుకున్నది కరెక్టేనమ్మా, వాళ్ళు యేసులో నిజంగా ఆ వాక్యం మీద స్థిరంగా ఉన్నారా లేదా? వాళ్ళకి అసలు వాక్యమే తెలియదు, చదువుకున్న వాళ్ళే కాదనుకోండి. అలాంటప్పుడు దగ్గర కూర్చొని మీరు తీసుకుంది కరెక్టే, మీరు ఏం కంగారు పడమాకండి, యేసయ్య మిమ్మల్ని అంగీకరించాడు అది చెప్పండి. అలా చెప్పగలిగితే సంతోషం. అది ముందు వారిలో ఉన్న ఆందోళనని, సందేహాన్ని మనం తొలగించడమే. అదొక్క పని చేయగలిగితే చాలు. అది ఎలా చేయగలుగుతాం అంటే మనకి తెలిస్తే, మనకు ఆ విషయం కొద్దిగా తెలిస్తేనే చెప్పగలం, చేయగలం. వినిన వాడు ఓకే, వినకపోతే మనం చేసేది ఏమీ లేదు. అట్లా మాయిగా చెప్పిందే కరెక్ట్ అని కొంతమంది అదే వాదిస్తూ ఉంటారు. సో మనం అక్కడ మాట్లాడడానికి ఇంకా ఆప్షన్ లేదు. వాళ్ళ అయ్యగారు ఇది చెప్తే ఇటువైపు వెళ్ళమంటే ఇటువైపు వెళ్తారు, అటువైపు వెళ్ళమంటే అటువైపు వెళ్తారు. అందుకని మళ్ళీ మీ అందరికీ చెప్పాలనుకున్నానండి, ప్రవీణ్ చెప్పేదే కరెక్ట్ అని ఎప్పుడు అనుకోమాకండి. ఎప్పుడైనా మీరు బెరియా సంఘస్థుల్లాగా మారాలి. ఈ బైబిల్ స్టడీలో ఉన్న వాళ్ళు ప్రవీణ్ చెప్పే అలా ఉన్నాయా లేవా అనేది బైబిల్లో చూసుకుంటూ మాట్లాడాలి. అలా మీరు కూడా అలా ఉండాలి. సో ఎట్టకేలుగు పౌలు చెప్తున్నాడులే కరెక్టే చెప్తాడు అనుకోవాలా బెరియా సంఘస్థులు. పౌలు చెప్పింది కూడా అలా ఉన్నాయా లేవా. సో ప్రవీణ్ చెప్పాడు అది కరెక్టే లే అని అనుకోమాకండి. ప్రవీణ్ చెప్పేది కరెక్టా లేదా, మా అయ్యగారు చెప్తున్నాడులే కరెక్టే చెప్తాడు అనుకోమాకండి. మీ అయ్యగారు చెప్పేది కూడా కరెక్టా కాదా. యూ షుడ్ అంటే ఖచ్చితంగా మీరు ప్రశ్నించుకుంటూ బైబిల్ చదవాలి. ఇది కరెక్టా కాదా, పరిశుద్ధాత్మని సహాయం అడగాలి. అప్పుడు ఆయన మీకు వివరంగా ఇంకా విషయాలు చెప్తాడు. నాకంటే ఇంకెక్కువ ఆయన మీకు మంచి విషయాలు చెప్తాడు. రైట్, ఇంకేమైనా ఉన్నాయా? సో వాళ్ళకి మీరు చెప్పాల్సింది ఒకటేనండి, మీరు తీసుకున్నది బాప్తిజం కరెక్టేనమ్మా, మీరు ఏం కంగారు పడమాకండి అని ఆందోళన చెందమాకండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని అంగీకరించడం చెప్తారు. రైట్, ఇంకెవరైనా ఉన్నారా అండి డౌట్స్? ప్రవీణ్ గారు, మీరు ఇందాక ఏ సంఘంలో అయితే వాక్యం ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు అని చెప్పారు కదా ఆ సంఘం. అవును. ఇదే ప్రశ్న మనం స్టార్టింగ్ లో దేవుడు సంఘమునకు శిరస్సై ఉన్నాడు అని ఎలా గుర్తించగలము మనము అనే క్వశ్చన్ రైజ్ అయింది కదా అక్కడ మనకి. స్టార్టింగ్ దానికి తీసుకోవచ్చు అంటారా? అదేనండి ఇప్పుడు చెప్పాను కదా, సేమ్ ఎస్ గుడ్, మంచిగా తీసుకొచ్చారు ఒక మంచి పాయింట్. సంఘానికి శిరస్సై ఉన్నాడు కదా క్రీస్తు. సో ఇప్పుడు ఒక మనిషిని మనం ఎలా గుర్తిస్తాం చెప్పండి? యాక్చువల్ గా ఒక మనిషిని మనం చూడంలోనే అరే బాగున్నావా అని ఎలా చెప్పగలుగుతాం? ఆ ఫేస్ మనకి తెలిస్తేనే కదా. బాడీ చూసి కదా, మనం బాడీని చూసి చెప్పలేం కదా, ఫేస్ చూస్తేనే కదా గుర్తుపట్టేది. సో సంఘము యొక్క ఫేస్ ఏంటి చెప్పండి? సంఘం యొక్క ఫేస్ ఏంటి, శిరస్సు ఏంటి? క్రీస్తే కదా. సో ఆ క్రీస్తు కనపడాలి కదా సంఘంలో. ఇప్పుడు మందిరానికి వచ్చాడు, ఆ మందిరానికి వచ్చినప్పుడు ఆ ఒక 10 నిమిషాలు కూర్చున్న ఆ 10 నిమిషాల్లో వాడు క్రీస్తును చూడగలగాలి. ఆ వాక్యంలో అక్కడ కూర్చున్న వ్యక్తి క్రీస్తును చూడగలగాలి. అప్పుడు నిజంగా సంఘము సత్యమునకు ఆధారమైనట్టు శిరస్సుగా ఉంటాడు క్రీస్తు. అంటే నేను చెప్తుంది ఏంటంటే వాక్యం ఉంటే క్రీస్తున్నట్టు, వాక్యానికి టైం లేకపోతే ఆడ క్రీస్తు లేనట్టు. అంటే ఇప్పుడు ఆ సంఘంలో వాక్యం ఉంటే
దేవుడు ఉన్నట్టు, ఆయన శిరస్సై ఉన్నట్టు అని మనం గ్రహించగలగాలి. ఎస్ ఆ, వాక్యానికి ఎప్పుడు కూడా మొదటి ప్రాధాన్యత ఇచ్చే సంఘంగా ఉండాలి. ఆ. ఎప్పుడు అది గుర్తుపెట్టుకుంటే మరి ప్రతి ఆ, మేము చెప్ప మనం ఒక సంఘానికి వెళ్తా ఉన్నాము. అందులో వాక్యం మనం వింటా ఉన్నాము. కొన్ని సంవత్సరాలుగా వింటా ఉన్నాము. ఆ వాక్యాన్ని బట్టి ఆ సంఘంలో క్రీస్తు శిరస్సై ఉన్నాడా లేదా అనేది మనకు అర్థమవుతది కదా. ఎస్ అదే అడుగుతున్నాను నేను. ఆ రోజు రేజ్ అయిన క్వశ్చన్ కి మనం ఆన్సర్ చేసుకోలేకపోయాం కదా. ఒకటండి, మనం వాక్యం వినేటప్పుడు ఖచ్చితంగా ఆ వాక్యం మిమ్మల్ని దర్శిస్తుంది, మిమ్మల్ని స్పర్శిస్తుంది, మీకు ఆ, తాకినట్టు అనిపిస్తుంది, మీ గురించే మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటంటే వాక్యం చెప్పేటప్పుడు ఒకటి మీ గురించి మాట్లాడుతూ ఉంటాడు, మీరు ఏ తప్పు చేశారో, మనం ఏం తప్పు చేస్తారో దాన్ని తెలియజేస్తూ ఉంటాడు, దానికి క్షమాపణ ఉందని తెలియజేస్తాడు, ఆ క్షమాపణ యేసులో ఉందని తెలియజేస్తాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసయ్య నీ కోసం తిరిగి వచ్చాడని తెలియజేస్తాడు, నీకు పరలోకం ఇస్తాడని తెలియజేస్తాడు, నీవు ఇతరులను రక్షించాలని తెలియజేస్తాడు, నీ ద్వారా గొప్ప పని ఉందని, గొప్ప ప్రణాళిక దేవునికి ఉందని తెలియజేస్తాడు. ఇది దేవుడు మాట్లాడే విషయాలు చెప్తున్నా వాక్యం చెప్పేటప్పుడు. ఇది మనకి తెలిసే, ఇది ప్రతి వారం మనకు తెలిసేది. రెండో పాయింట్ ఏంటంటే దేవుడు ఎటువంటి వాడో కూడా నువ్వు తెలుసుకుంటావు వాక్యంలో. ఆహా, దేవుడికి ఇది నచ్చుతుందా? ఎందుకంటే మీ గుణాతిశయంలో ప్రచురపరచాలని ఉంటుంది కదండి పేతురు రాసిన పత్రికలో. యాక్చువల్ గా ఆయన గుణాతిశయం, మీరు చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చారని చెప్తూ 2:10 మొదటి పత్రిక 2:10 పేతురు రాసిన పత్రికలో కనిపిస్తుంది. అయితే అక్కడ ఏమంటాడంటే యేసయ్య ఇటువంటి గుణం కలిగిన వాడా, ఓకే ఇంత దయామయుడా, ఓకే నేను కూడా ఇట్లా నేను నాతో ఉన్నవాడిని ఇలా నేను దయ చూపిస్తున్నానా అంటే, యేసయ్య నాలో ఉన్నట్టయితే నేను ఎలా ఉంటాను. ఆ వాక్యం వినేటప్పుడే మనలో తెలియని ఒక ప్రేమ వస్తుంది, ఇలా ఉండాలి నేను, ఆ యేసయ్యకి ఇది నచ్చుతుంది, ఇలా ఉంటే నచ్చుతుంది అని మీరు ఆ సేవకుడు చెప్తున్నప్పుడు తెలియకుండానే యేసయ్య రూపులోకి మీరు తెలియకుండానే మార్చబడతా ఉంటారు. అంటే ఈ క్వశ్చన్ వాకింగ్ చేసే పని అది. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి నేనే ఉన్నాను ఇప్పుడు అలా సంఘంలో ఆయన శిరస్సై ఉన్నాడు